Yeah, hi everyone. I'm audible, right? Yes. Screen sharing on the. Okay, fine. Uh, let's start with it. Where is this CPI? Oh, login later. Let me see. నా బీటీపీ యాక్సెస్ పోయింటది. సి గైస్ మీకు అందరికీ ఒకవేళ బీటీపీ యాక్సెస్ ఎవరికన్నా పోతుంటే మాత్రం యా ఇది పనిచేయదు. సి ఒకవేళ మీకు ఇలాంటి ఎర్రర్ వస్తుంది ఫ్యూచర్లో అంటే జస్ట్ మీరు అన్నా.కామ్కి వెళ్ళండి. బీటీపీ కాప్ ఏం ఇంత స్లో ఉంది ఈరోజు. సార్ నీ ఐడి చెప్పరా? చాలా స్లో ఉంది ఈరోజు. సో యా అండి, బిఫోర్ స్టార్టింగ్ ఇట్ టుడే కాన్సెప్ట్ ఈజ్ రిలేటెడ్ టు కంటెంట్ ఎన్రిచర్ అండి. ఓకే, సో ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎట్లా అంటే ఇంటర్వ్యూలలో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అడిగే వన్ ఆఫ్ ద ప్యాలెట్ ఫంక్షన్ అనమాట కంటెంట్ ఎన్రిచర్. ఓకే, కంటెంట్ ఎన్రిచర్. సో దీనికి వాడు ఇంటర్వ్యూలో అడుగుతాడంటే కంటెంట్ మోడిఫైర్కిను వర్సెస్ కంటెంట్ ఎన్రిచర్ అని కూడా అడుగుతుంటాడు ఒక్కొక్కసారి. అలానే రిక్వెస్ట్ రిప్లై రిక్వెస్ట్ రిప్లైకిను కంటెంట్ ఎన్రిచర్ అండ్ ఆల్సో కంటెంట్ ఎన్రిచర్ వర్సెస్ అగ్రిగేటర్ అని మనకు ఒక కాన్సెప్ట్ వస్తుందండి. ఆ కాన్సెప్ట్. ఓకే, సో ఈ మూడింటికి డిఫరెన్స్ అనేది అడుగుతాడు అప్పుడప్పుడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. సో యూ హ్యావ్ టు బి ఏంటంటే కంటెంట్ ఎన్రిచర్ అనేది ప్రాపర్గా అర్థం. సో ఐ హోప్ ఎవ్రీబడి ఎస్టర్డే ప్రాక్టీస్ ఇట్ వెల్ రిలేటెడ్ టు ద రిక్వెస్ట్ రిప్లై. బికాస్ రిక్వెస్ట్ రిప్లైలో మీకు ఏదైతే డిఫరెంట్ ఫీల్డ్స్ వచ్చాయో ఆ ఫీల్డ్స్ని బేస్ చేసుకునే టుడేస్ కాన్సెప్ట్ ఇస్ కంటెంట్ ఎన్రిచర్. అండర్స్టూడ్? సో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా నిన్నటి క్లాస్ గురించి? సి అండి, మీరు ఎవరైనా జాయిన్ అవుతున్నారు అని అంటే యాక్సెస్ మాత్రం అడగడం మర్చిపోకండి. యాక్సెస్ అంటున్నా, మీరు పొద్దున్నే యాక్సెస్ గురించో లేకపోతే ఏమంటారు ప్రీవియస్ ఇష్యూస్ గురించో మాత్రం పింగ్ చేయకండి. నేను మీకు ముందే చెప్పాను, మీరు ఎప్పుడైనా ఈవినింగ్ పూట పింగ్ చేయగలిగితే నేనేమన్నా మీకు హెల్ప్ చేయగలుగుతాను. మార్నింగ్ ఎందుకు ఇది ఇట్లా వస్తుంది బీటీపీ ఈరోజు? Yeah. ఆహా, ఇక్కడ సార్ నీకు ఇది చెప్పు. ఏఆర్ నాకు తెలుసు అనుకుంటారు ఇది. సో ఇలా మీకు ఎప్పుడైనా ఇలాంటి ఇష్యూ వచ్చిందనుకో, నో నీడ్ టు వరీ. మీరు హనా హనా ట్రైల్కి వెళ్ళండి. ఓకే, సో ఇక్కడ మీ యూజర్ ఉంటుంది లాగిన్ అయ్యి. ఓకే, ఇందులోంచి మీరు డాష్ బోర్డ్కి వెళ్ళండి. రైట్, కొంచెం కిందికి వెళ్తే మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మీరు ఏమేమి చేశారో ఉంటుంది. ఇక్కడ ఒక నిమిషం ఆగండి. జస్ట్ మినిట్. ఐ డోంట్ వాంట్ దిస్. ట్రయల్ అకౌంట్ ఫ్రీ ట్రయల్స్ కోసం ఉంటుంది. లెర్నింగ్ వెళ్ళండి. లెర్నింగ్ దగ్గరికి వెళ్ళి వేర్ ఇస్ మై బీటీపీ కనపడడం లేదంటే యూ క్యాన్ ఫైండ్ మోర్ కోర్సెస్. డెవలపర్ ట్యూటోరియల్స్ ఉన్నాయండి అబ్బా. బీటీపీ అని కొట్టండి. యా, క్లిక్ ఆన్ దిస్.
ట్రై ఇట్ నౌ. ట్రై నౌకి వెళ్ళండి. సో మీది ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటుంది కాబట్టి మీకు ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. నో నీడ్ టు వరీ అబౌట్కి అది పని చేస్తుందా లేదా అనే దాని మీద ప్రాబ్లం లేదు. మీకు ఇలాంటి అకౌంట్ కనుక ఏదైనా అంటే మీరు రెండు బ్రౌజర్లలో కనుక లాగిన్ అయ్యి ఒక్కొక్కసారి అలా వస్తుంటే కనుక యూ కెన్ గో డైరెక్ట్లీ టు దిస్ అండ్ ఓపెన్ ఇట్ అనమాట. కొద్దిగా టైం పడుతుంది బట్ లెట్స్ సీ. ఈరోజు ఏదో బీటీపీ చాలా స్లోగా ఉంది. టేకింగ్ లాట్ ఆఫ్ టైం. ఐ విల్ వెయిట్. నాట్ ద ప్రాబ్లం. ఇంటర్నెట్ బాగానే ఉంది. వైఫై అనుకుంటా నాకు బాగా వస్తుంది. నాకు బాగా వస్తుంది, నాకు ఫాస్ట్గా వస్తుంది. ఓకే, వైఫై ఇష్యూ. వైఫై 2G కనెక్ట్ అవుతుంది. 5G లైన్ ఇంత స్లో ఉంది. ఓకే, క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తా, చూస్తా. ఓ, ఈ బ్రౌజర్ ఇష్యూ ఏమన్నా చూద్దాం, వేరే బీటీపీ ఓపెన్ చేసి. బ్రౌజర్ అక్కడ ఫాస్ట్ వస్తుంది, ఇక్కడ ఎందుకు స్లో ఉంది? అలో మీ 5 minutes గైస్. ఇది ఎందుకు అట్లా వస్తుందో తెలియడం లేదు. హలో యోగి బ్రో. యా, హాయ్ బ్రో, నా పేరు జావీద్. చెప్పు. నేను కాస్త లేట్ గా జాయిన్ అయ్యాను బ్రో ఈ క్లాసెస్ కి. అంటే స్టార్ట్ అయ్యి క్లాసెస్ ఒక 10 days అయిపోయిన తర్వాత జాయిన్ అయ్యాను. ఆ, అంటే రేపు ఎల్లుండి అండ్ మండే అండ్ ట్యూస్డే 4 days హాలిడేస్ అండి మీకు. అంటే హాలిడేస్ ఇన్ ద సెన్స్ నేను 4th 5th వేరే ఆర్గనైజేషన్లో జాయిన్ అవుతున్నాను. సో ఈ 4 daysలో మీకు ఎగ్జిస్టింగ్ రికార్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి గో త్రూ అవ్వండి. మీకు ఎక్కడన్నా డౌట్ ఉంటే నాకు పింక్ చేయండి. ఆ, ఒకవేళ మీరు గనక ఇంకా ఇబ్బంది పడుతున్నారంటే గనక ఒకసారి ఆశీష్ కానీ దివ్య గారికి కానీ కాల్ చేస్తే దే విల్ టెల్ యూ లైక్ ఇఫ్ యూ వాంట్ ఎ న్యూ బ్యాచ్ లేకపోతే ఇదే బ్యాచ్ మీరు కంటిన్యూ అవ్వాలనుకుంటే కనుక వాట్ వాట్ ఐ మీన్ మీరు ఏం చెయ్యాలి అని అంటే, అపార్ట్ ఫ్రమ్ గోయింగ్ త్రూ ద ఎగ్జిస్టింగ్ వీడియోస్ ఇంకో ఆప్షన్ లేదండి మనకి. ఎందుకంటే ఆల్రెడీ నేను 2 batches మర్జ్ చేశాను. వాళ్ళు బ్యాక్ నుంచి 3 classes ఏమో బిహైండ్ ఉన్న వాళ్ళని కలిపాను అనమాట. సో ఇండివిజువల్గా మనము చేయలేము, బట్ డెఫినెట్గా మీరు ఒకసారి రికార్డింగ్ అంతా ఉంటుంది. ఆ రికార్డింగ్లో మీకేమైనా డౌట్ ఉంటే కనుక నాకు పింగ్ చేయొచ్చు ఆఫ్టర్ యువర్ యా ఓకే బ్రో. ఆఫ్టర్ మీరు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత నాకు పింగ్ చేయొచ్చండి. ఓకే, అరుణ్, yeah. చిన్న డౌట్ ఉంది బ్రో. ఓకే, 5 years కనిపిస్తున్నాయి బ్రో సాప్ సిపిఐ మీరు ఒకసారి మొత్తం వీడియోస్ అని గో త్రూ అవ్వండి. మీకు అప్పటికి ఇబ్బంది అనిపిస్తుంది అంటే కనుక టెల్. లేదంటే కనుక మీరు లేదు నేను నాకు ఎంటైర్ క్లాసెస్లో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది అని అనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా దాంట్లో ఏమంటారు కొత్త బ్యాచ్ ఏమన్నా ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఓకే బ్రో. ఓకేనా? ఓకే బ్రో, వినిపిస్తుందా బ్రో? హలో హలో బ్రో, వినిపిస్తుందా? చాలా స్లో ఉందండి ఈరోజు. లెట్స్ వెయిట్.
నాట్ జావిద్ రైట్? జావిద్ లేదు. అంటే మేబీ నా వాయిస్ ఏమైనా మీకు తక్కువ వస్తుందా? నాదైతే కరెక్ట్గానే ఉందిగా. జావిద్ చెప్పండి. మీ వాయిస్ అయితే ఆడిబుల్ లేదండి నాకు. ఓహో, ఒకసారి సిపిఐ ఓపెన్ చేయండి. ఇది కాల్ వస్తుంది. ఒకసారి నాకు ట్రై చేస్తారు కదా. హాట్స్పాట్ కాదు ప్రాబ్లం, నాకు తెలిసి బ్రౌజర్సే ప్రాబ్లం. బికాస్ హాట్స్పాట్ లేదా ఒకసారి వేరే వేరే వెబ్సైట్ ఏమైనా ఓపెన్ చేయండి, ట్రై చేయండి సార్. అన్నీ వస్తాయి నాకు తెలిసి. ఇప్పుడు నువ్వు ఏది వేసుకున్నా ఇన్స్టాగ్రామ్ ఒకసారి ఎంత ఫాస్ట్గా ఉంటాయి. నాకు తెలిసి ఒక్క స్పెసిఫిక్ బ్రౌజర్లో బీటీపీ ఏమన్నా ఇష్యూ ఉందేమో, వెయిట్ చేద్దాం. స్లోగా రియాక్ట్ అవుతుంది. ఎవరికైనా సేమ్ ప్రాబ్లం ఉందా లేకపోతే ఎట్లా? ఓహో, మన దగ్గరేనా ఇష్యూ? ఎక్స్క్యూజ్ మీ. యా జావేద్, ప్రాబ్లం ఏమి ఉండదు, 3 years ఉంటాయండి. మొన్న కూడా మీరు రీసెంట్గా వినుంటే కనుక హిటాచీకి టీసీఎస్కి 3 years ఉన్న ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్సే వెళ్ళారు వాకిన్కి. సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. అదేంటంటే నౌకరీలో ప్రతిదీ మీరు మీరు రెజ్యూమ్ పెట్టి మీకు కాల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట, మీరు అప్పుడు చూసుకోవాలి. మరి 20 minutes దీనికి అయిపోయింది. ఎప్పటికి ఓపెన్ అవ్వాలి ఇది? అయ్యారు. 3 years వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆల్రెడీ 3.2 తోటి టీసీఎస్లో ఒక అబ్బాయి జాయిన్ అయ్యాడు రీసెంట్గానే. మేబీ 5 days బ్యాక్ జాయిన్ అయ్యాడు. 5 days, 3 days. 27th కదా. 27th రోజు ఒక అబ్బాయి జాయిన్ అయ్యాడు. అంటే 4 days అయిందా? 4 days అయింది జాయిన్ అవుతాం. అంటే ఈరోజు ఇంత దారుణంగా ఉంది ఇది. అబ్బా, ఇప్పుడు ఓపెన్ అవుతుందంట మెల్లగా. ఏంది, ఏం చూపించడం లేదు ఈడ. మెల్లగా ఓపెన్ అవుతున్నారు. ఇదన్నా ఫాస్ట్గా ఓపెన్ అవ్వాలి. ఆ, ఇది ఏమన్నా ఫాస్ట్ అవ్వచ్చు. జస్ట్ ఓపెన్ అయ్యేంత వరకే అండి. ఓపెన్ అవ్వక నేను చూసుకుంటాను. లేదండి, మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో ఇప్పుడు అందరూ ఉంటాయి, కానీ అది మీరు ఇప్పుడు నేను ఉంటాయని చెప్పి మనల్ని తీసుకొని వచ్చి ఆ, ఏమంటారు, 100% నేను చెప్పలేను. మీకు లక్ బాగుంటే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు. లేదు అంటే కనుక ఖచ్చితంగా హైబ్రిడ్ మోడ్లో రావాల్సిందే. ఒక 2 hours 3 hours అట్లీస్ట్ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వచ్చేయచ్చు. స్వైప్ ఇన్ స్వైప్ అవుట్ చేసి కూడా చాలా మంది వస్తూ ఉంటారు. లాస్ట్ క్లాస్ అది. మరి నీకు ఇప్పుడే ఏబిఏ మేనేజ్మెంట్ ఏం చేసుకుంటావు అప్పుడే? ముందు ఇంకా మన బేసిక్ సిపిఐలో ఇంకా మనం దిగనే లేదు అప్పుడే. ఏబిఏ మేనేజ్మెంట్ ఇట్స్ టూ ఫార్. లాస్ట్ క్లాస్ అది కూడా 2 hours వీడియో నా దగ్గర రియల్ టైం ఏదో ఉంది, అది ఇస్తాను, అది మీరు గో త్రూ అవ్వాలి. బికాజ్ మనం బిల్డ్ చేయడానికి ఉండదు అది. మహా అయితే ఒక రెఫరెన్స్ కింద చేస్తాం కానీ. నీకెవరు మనోడు చెప్పాడా? గోపి చెప్పాడా ఏపీ మేనేజ్మెంట్ నేర్చుకో బాగుంటుందని? ఆ, తెలుసు. గోపి ఎన్ని మంత్స్ అయింది జాబ్ జాయిన్ అయ్యి గోపి? 6 months అవుతుంది. 6 ఇంకా ఎక్కువ అవ్వలేదా? ఏపీ మేనేజ్మెంట్ ఇట్స్ నాట్
ఓకే ఫైన్ గైస్, ఐ థింక్ ఇట్స్ ఓపెన్. సో నేను ఇప్పుడు మీకు బేసిక్ ఏంటంటే కొంచెం స్లో ఉంది, ఐ డోంట్ నో వై, బట్ యా లెట్స్ అడ్జస్ట్. సో నిన్న మనం మాట్లాడుకుంది కంటెంట్, సారీ, రిక్వెస్ట్ రిప్లై అనేది మనం చేసాం. ఓకే, సో రిక్వెస్ట్ రిప్లైలో మీరు ఎప్పుడైతే మీరు ఈ ఎంటైర్ రిక్వెస్ట్ అనేది పెడుతున్నారో వెంటనే మీకు రెస్పాన్స్ వస్తుంది. సో రియల్ టైంలో మీకు కంటెంట్ ఎన్రిచర్ అనేది కూడా ఎక్కువగా వాడటం అనేది జరుగుతుంది. ఎక్కువగా కంటెంట్ ఎన్రిచర్ కూడా రిక్వెస్ట్ రిప్లైతో పాటు కంటెంట్ ఎన్రిచర్ అనేది కూడా వాడటం జరుగుతుంది. ఇప్పుడు వాట్ ఈస్ ఎ కంటెంట్ ఎన్రిచర్ డస్? ఇదేంటంటే మీరు చిన్న డిఫరెన్స్ బాగా అబ్జర్వ్ చేయండి, చాలా మైనర్ డిఫరెన్స్ ఒకటే ఉంటుంది. నేను ఇక్కడ రాస్తాను, సో ఇట్ విల్ బి వెరీ ఈజీ. సో వాట్ డస్ ఎ రిక్వెస్ట్ రిప్లై డస్? వాట్ డస్ ఎ రిక్వెస్ట్ రిప్లై డస్ అండి? రిక్వెస్ట్ రిప్లై ఏం చేస్తుంది అంటే, నువ్వు ఏదైనా రిక్వెస్ట్ పెట్టావనుకో, ఇట్ విల్ ప్రాసెస్ ద ఎక్స్టర్నల్ కాల్ డేటా ఫర్ టు ద ఫర్దర్ బ్రాంచ్, రైట్? ఆల్సో, yeah, also it will ignore the source message, రైట్? సో ఇక్కడ ఏంటంటే మీరు ఏదైతే రిక్వెస్ట్ పెడుతున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే బీజీబీ ఇదేనా, సారీ, నేను ఇప్పుడు మీకు విత్ చూపిస్తాను. ఇట్ విల్ ఇగ్నోర్ ద సోర్స్ మెసేజ్. ఏంటంటే రిక్వెస్ట్ రిప్లై ఏంటంటే మీరు ఏదైతే సోర్స్ మెసేజ్ పెట్టారో, అంటే సోర్స్ రిక్వెస్ట్ పెట్టారో, ఎంటీ పెట్టారో, సమ్ డేటా పెట్టారో, ఏదైనా పెట్టని దానికి సంబంధంలా, ఇట్ విల్ ఇగ్నోర్ ద సోర్స్ మెసేజ్. ఓకే, సో అది నేను మీకు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. వేర్ ఇస్ దిస్ యాడ్, వేర్ ఇస్ దిస్ ఇంటిగ్రేషన్ ఫ్లో? ఐఎమ్ క్లికింగ్ ఆన్ ద ఎక్స్టర్నల్ కాల్ అండ్ యాడ్ కొడుతున్నాను. ఇది మీ ఎక్స్టర్నల్ కాల్. ఓకే, సో లెట్ ఓపెన్. కొంచెం స్లో ఉంది కాబట్టి నేను సిమ్యులేషన్ వాడతా, మీరు మాత్రం ఎండ్ టు ఎండ్ వాడారు. అండర్స్టూడ్? ఎందుకంటే వీఆర్ కన్జ్యూమింగ్ లాట్ ఆఫ్ టైం. ఎడిట్. ఓకే, సో నేను ప్రెసెంట్ వచ్చేసి ఇలా మనం పెట్టడానికి లేదు కదా. ఎందుకు పెట్టడానికి లేదు? బికాస్ రిక్వెస్ట్ అనేది మనమే ఇనిషియేట్ చేయాలి టు గెట్ ద డేటా, రైట్? సో నువ్వు ఇక్కడ టైమర్ పెట్టావు అనుకుందాం. టైమర్తో పాటు మనము రిక్వెస్ట్ రిప్లై పెట్టి మనం ఒక రిసీవర్ని తీసుకొని వాట్ వీఆర్ డూయింగ్ ఈస్ రిక్వెస్ట్ రిప్లై. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇక్కడ ఒక రిక్వెస్ట్ రిప్లై పెట్టాము, ఒక రిసీవర్ని పెట్టాము, అతనికి ఒక ఎక్స్టర్నల్ కాల్ చేపెట్టి మనం ఓ డేటాతో పాటు డేటా తెచ్చుకున్నాం. దట్ ఈజ్ అవర్ జాబ్ కరెంట్. బట్ ఇక్కడ ఏం పెడుతున్నాం మనం? ఒక ఎంటీ ట్రిగర్ కదా పంపిస్తున్నది. అంటే టైమర్ ఏంటి? ఇట్ జస్ట్ అన్ ఎంటీ ట్రిగర్, అంటే దానిలో డేటా కానీ ఏం కానీ ఉండదు కదా. ఇట్ ఈస్ జస్ట్ ఇనిషియేటింగ్. ఏమని ఇనిషియేట్ చేస్తుంది? కి నువ్వు సిస్టమ్ నుంచి డేటా తెచ్చుకో అని చెప్పి ఇనిషియేట్ చేస్తుంది. అండర్స్టూడ్? సో అలా కాకుండా నువ్వు బై మిస్టేక్ ఏదైనా డేటా పెట్టావు, బై మిస్టేక్ కాదు, ఏదైనా డేటా పంపించావు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ కంటెంట్ మాడిఫైయర్లో నేను ఇక్కడ ప్రాపర్టీలో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక XML పెట్టా. ఏమని? రూట్ పెట్టాను, స్లాష్ రూట్, ఇది వచ్చేసి నేమ్, జస్ట్ ఎందుకు వచ్చింది ఐడి అని పెడుతున్నా. ఓకే, ఇది ఒక హెడర్ లాగా అనుకుందాం, సారీ ఐడి, రైట్? దీంట్లో ఫీల్డ్ అనుకుందాం, నేము యోగి, రైట్? అలానే ఇంకొక ఐడి, జస్ట్ నేను టైం పాస్ పెడుతున్నానండి. 1, రైట్? సమ్ డేటా, ర్యాండమ్ డేటా ఏదో ఒకటి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇనిషియేట్ చేసావు, ఈ డేటాని తీసుకొని వచ్చి రిక్వెస్ట్ రిప్లై దగ్గరకు వచ్చి ఇట్ ఈస్ సెండింగ్ ఇట్ హియర్, రైట్? ఇప్పుడు నువ్వు ఏదైతే సెండ్ చేస్తున్నావో, ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు గనక వాట్ అడాప్టర్ వీ నీడ్ టు సెలెక్ట్ హియర్. ఇక్కడ మనం ఓ డేటా ఏదది
రైట్ పైన వెళ్ళిపోయిందా? సర్లే ఇక్కడ సర్చ్ కొట్టేస్తా. కనపడలేదు. ఓడేటా V2 రైట్. సో ఓడేటా V2 తర్వాత కనెక్షన్లు ఏం పెట్టాలండి మనము? అడ్రస్ అనేది నార్త్ విండ్ సర్వీసెస్. బికాజ్ మనం ప్రెసెంట్ ఏం చేస్తున్నాం మనము? వీఆర్ ప్రాక్టీస్ పర్పస్, మన దగ్గర సర్వర్ లేదు కాబట్టి ఓడేటా ఫ్రీ నార్త్ విండ్ సర్వీస్ V2 అని చెప్పి ఉంది కదా, మీరు అది కొట్టచ్చు. క్లియర్? మీరు ఓడేటా నార్త్ విండ్ అయితే ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడ ఉంది ఇది? ఇక్కడ కాపీ కనిపిస్తుందా మీకు? ఇలా అయినా కాపీ చేసుకోవచ్చు. లేదంటే కనుక మీరు ప్రాపర్గా బ్రౌజర్లో కనుక మీరు చెక్ చేసుకుంటా అంటే కనుక నార్త్ విండ్ అని పెట్టి కొడితే మీకు దీని కిందనే ఉంటుంది చూడండి, అక్కడ ఉంటుంది. ఏ అంత పోనీ నార్త్ విండ్ అక్కడ పోయింది. సరే ఆగండి. యా, సో సి ఫస్ట్దే కదా, నేను అనవసరంగా ఇది ఓపెన్ చేశాను. యా, సో దిస్ ఈస్ V4 కదా ఇక్కడ ఉన్నది. మీరు కావాలంటే V4 బదులు ఏం పెట్టచ్చు? V2 ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. గో హియర్, రిమూవ్ దిస్ V2. 24 పెట్టానండి. అచ్చా, ఇది కొత్త ల్యాప్టాప్ కదా, నాకు నా మెయిన్ ఆఫీస్ ల్యాప్టాప్ అలవాటు వేసాక. సి అండర్స్టూడ్? సో మీరు ఇదైనా మీరు డైరెక్ట్ కాపీ చేసుకోవచ్చు. చేసుకొని మీ ఏదైతే ఇంటిగ్రేషన్స్ ఉందో దాంట్లో పేస్ట్ చేయొచ్చు. వీఆర్ కరెక్ట్లీ నాన్ కనెక్టింగ్ కదా. CSRF ప్రొటెక్టెడ్ అనేది అవసరం లేదు. టిక్ ఉన్న టిక్ లేకపోయినా ఓడేటాకి ప్రాబ్లం ఉండదు. బట్ స్టిల్ ఐఎమ్ రిమూవింగ్ ఇట్ బికాజ్ దీని టాపిక్ నేను అనేది మీకు చెప్పాలి ఫ్యూచర్లో. ఓకే, ప్రాసెసింగ్కి వెళ్ళండి. గెట్టే కదా మనం తెచ్చుకుంటుంది డేటా. ఇప్పుడు గెట్ పెట్టుకోండి. స్టెప్ 2, నేను ర్యాండమ్గా ప్రోడక్ట్ డేటా ఒక 2-3 ఫీల్డ్స్ తోటి పెడుతున్నా. వెర్ ఇట్ ఈస్ గెట్ ప్రొడక్ట్సే కదా. ప్రొడక్ట్స్లో ఖచ్చితంగా మీకు ఏం చెప్పాను నేను? మ్యాండేటరీగా ఖచ్చితంగా ఇది టిక్ చేయాలి. తర్వాత ప్రొడక్ట్ నేమ్ టిక్ చేయాలి, సప్లయర్ ఐడి, కేటగిరీ. జస్ట్ నాకు ఇది చాలు. ఓకే, కిందకి వెళ్ళి ఒకవేళ మీరు ఇలా చూస్తే ఎన్ని రికార్డ్స్ వస్తున్నాయో మీరు చూడండి. ఓకే, ఒకవేళ లేదనుకో స్టెప్ 3కి వెళ్ళండి. మీకు ఏదైనా ఫిల్టర్ లెస్ దాన్ కావాలంటే కనుక నేను ప్రొడక్ట్ ఐడి కొడతాను. దీంట్లో <4 పెడతా. అంటే ఏంటి? 4 కానీ 4 కన్నా తక్కువ కానీ ప్రొడక్ట్ ఐడితో స్టార్ట్ అయ్యే రికార్డ్స్ మాత్రమే నాకు కావాలి అని చెప్పేసి ఫినిష్ పెడతాం. ఈ పేజ్ సైజ్ ఇవన్నీ నేను మీకు కాన్సెప్ట్లో చెప్తానని చెప్పాను. మీకు సర్వీస్ మన సక్సెస్ ఫ్యాక్టర్స్ అలాంటివన్నీ వచ్చినప్పుడు కూడా చెప్తాను మీకు. పేజ్ సైజు ఇవన్నీ ఏంటంటే 30 మీకు డీటెయిలింగ్ అనేది మీకు వెనస్డే రోజు వన్స్ దీన్ని రిక్వెస్ట్ రిప్లైని వీటిని కంపారిజన్ చేసి మొత్తం చేసినప్పుడు మీకు చూపిస్తా. ఓకే, బట్ టుడే అసలు కంటెంట్ మాడిఫైర్ యొక్క కంటెంట్ ఎన్రిచర్ యొక్క వాట్ ఈస్ ద డెఫినేషన్ అనేది తెలుసుకోండి. ఓకే, సో ఇక్కడ టైమర్ పెట్టా కదా. ఇప్పుడు మీకు గనక ఇట్లా కింద కనపడకపోతే మీరు ఏం యాడ్ చేయాలి? ఇక్కడ SAP హెల్పే కదా, హెల్పర్ అని చెప్పి క్లిక్ కొట్టాను. హెల్పర్ ఫర్ హెడ్జే కదా. ఓ సారీ, SAP హెల్పర్ అంటున్నాను, CP హెల్ప్. మీరు ఎవరో మాట్లాడరు ఏంది? ఇప్పుడు చెప్పు, నేను అడిగిన తర్వాత. మళ్ళీ ఏమన్నా అంటే నేను ముందే చెప్దాం అనుకున్నాను సార్ అంట. ఆ విషయం అంతా ఇదే. గెట్ ఇట్ రైట్. సో మీరు ఏం చేయాలి? యాడ్ ఎక్స్టెన్షన్. సో మీరు ఎక్స్టెన్షన్ కనుక యాడ్ చేసుకున్నట్టయితే ఇలా మీకు ఎక్స్టెన్షన్ అనేది యాడ్ అయింది రైట్. సో బేసికల్గా నేను ఏంటంటే ఆబ్వియస్గా ఒక ఎండ్ పెట్టకుండా విదిన్ ఈ బాక్స్లో నాకు ఏం జరుగుతుందో తెలియడం కోసం నేను ఇదంతా అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ సేవ్ కొట్టారు. సేవ్ కొట్టిన తర్వాత ఒకవేళ ఇక్కడ ఇంకా మీరు యాడ్ చేసిన తర్వాత కూడా మీకు కనపడకపోతే మీరు రిఫ్రెష్ కొట్టండి పేజ్ని. ఓ రిఫ్రెష్ కొడితే ఇది స్లోగా అవుతుంది అనే విషయం నాకు గుర్తులేదు. ఇట్స్ ఫైన్. ఎప్పుడైనా CPI హెల్పర్తోనే మీరు మల్టిపుల్ టైమ్స్ చేస్తుంటే మీకు ఏంటంటే అలవాటు అనేది అవుతుంది. మీరు ఏదైనా సిమ్యులేషన్ కానీ ట్రేస్ ఎనేబుల్ చేయడం కానీ లేకపోతే మెసేజ్లను చూడడం, వ్యూ అంటే ఎలా చూడడమో కానీ ఇవన్నీ మీరు ఇక్కడ మీకు హెల్పర్ ద్వారా యాడ్ చేసుకుంటే మీకు బెనిఫిట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇట్ ఈజ్ ఏ ఒరిజినల్ ప్రాక్టీస్. రియల్ టైంలో కూడా అందరూ అలానే చేస్తారు. రియల్ టైంలో ఎవ్వడు మన మానిటరింగ్కి వెళ్ళి లాగ్లో వెళ్ళి ట్రేస్ ఎనేబుల్ చేసి కూర్చోరు. హెల్పర్ని యాడ్ చేసుకొని దాంట్లోనే ట్రేస్ అనేది ఉంటుంది. సో ఇది ఓకే కొడుతున్నాను అండ్ ఐ అగ్రీ. క్లిక్ టు క్లోజ్ అండ్ క్లిక్ ఆన్ ఎడిట్ రైట్. ఇప్పుడు నేను ఇక్కడ ట్రేస్ ఎనేబుల్ చేసి నేను అన్ని యాడ్ చేశా కదా, సమ్ డేటా పెట్టా కదా ఇక్కడ రైట్. ఇక్కడ బాడీలో సమ్ డేటా పెట్టా కదా, ర్యాండమ్ డేటా. ఏం డేటా పెట్టాను మీకు?
స్లో అవుతుంది. యా, బాడీలో చూసుకున్నట్టయితే మేము సమ్ డేటా పెట్టారు, రైట్? ఈ డేటా ఇప్పుడు ఈ డేటా చూడండి, నేను ఇక్కడ డిప్లాయ్ కొడుతుంది. సి 100% రిక్వెస్ట్ రిప్లై వాడుతున్నాం అంటే ముందు కంటెంట్ మాడిఫైర్ లాంటిది ఎవరు పెట్టరు. నేను మీకు చూపిస్తున్నా కి రిక్వెస్ట్ని ఎలా ఇగ్నోర్ చేసిద్ది అని చెప్పేసి. ఓకే, సో లెట్ సి వాట్ హ్యాపన్. డేటా అయింది కదా, ఇక్కడ పక్కన మెసేజెస్ అని కనిపిస్తుంది మీ అందరికీ. మెసేజెస్ మీద క్లిక్ చేయండి. సి ఇదేమొచ్చింది ఇక్కడ నీకు గ్రీన్లో సక్సెస్ఫుల్ వచ్చి. మీరు మెసేజ్లు చూసి ఇక్కడ ఇదేంటిది, షో లాగ్ వ్యూవర్ కెన్ ఆన్ దిస్ పేజ్ అని చెప్పి ఉంటుంది. మీరు దాని మీద క్లిక్ చేస్తే మీకు కొంచెం టైం పడుతుంది. సి ఇలా మీకు లాగ్స్ అనేవి వస్తాయి అన్నమాట, రైట్? అలా కాకుండా మీకు మెసేజెస్ చూడాలనుకో, చూడండి, మీరు డైరెక్ట్గా ట్రేస్ ఎనేబుల్ చేసుకుంటే డైరెక్ట్ ఇట్ విల్ గో. ఓకే, సో ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఒకవేళ మీకు ఎలా ప్రాసెస్ అయింది అని చెప్పాను కనుక చూడాలనుకుంటే కనుక ఇలా లాస్ట్ది అప్పుడు సక్సెస్ఫుల్గా అన్ని ఏమని చూపిస్తుంది, గ్రీన్లో చూపిస్తుంది కదా, రైట్? మీరు ట్రేస్ చూడాలి అని అనుకుంటే కనుక ఇక్కడ ఓపెన్ చేశారు కదా, ఆ మెసేజ్ అనేది ఆటోమేటిక్గా నీకు డైరెక్ట్గా ఫ్లో డిప్లాయ్ అయిన ఫ్లో మొత్తం ఓపెన్ చేసి చూపించేస్తుంది. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యువర్ ఎస్ఏపి సిపిఐ హెల్పర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. బికాస్ రియల్ టైంలో మీకు చాలా అంటే చాలా మెసేజ్లు ఉంటాయి కదా, చాలా ఉంటాయి కదా. ఇప్పుడు రియల్ టైంలో మీరు వెళ్తే 1-2 ఉండవు. చూడండి, ఎక్స్టర్నల్ కాల్కి వెళ్ళింది కదా డైరెక్ట్, మనం ఇక్కడికి వెళ్ళి ఎనేబుల్ ద ట్రేస్. కొద్దిగా టైం పడుతుంది, బట్ ఎనీహౌ లెట్ ఇట్ బి, నాట్ ఏ ప్రాబ్లం. స్టాప్ ఎందుకు అవుతుందో అర్థం కాదు. యా, సో సి ఇక్కడ మీకు రిక్వెస్ట్ రిప్లై అనే దాంట్లో ఏమైందో చూడండి. కొద్దిగా టైం పడుతుంది, నేను లాస్ట్లో చూపిస్తాను. ఓకే, ఎండ్ ఈవెంట్ దగ్గర డేటా ఎలా ఉందో చూడండి. సి ఏంది అసలు, సి ప్రొడక్ట్ ఐడి మాత్రమే వచ్చింది. వాట్ అబౌట్ అవర్ డేటా? మనం ఫస్ట్లో కంటెంట్ మాడిఫైర్లో కొంచెం డేటా పెట్టాం, ఏమైంది అది? వాట్ హ్యాపెన్ టు దట్ కంటెంట్ మాడిఫైర్ డేటా? కెన్ ఎనీవన్ గెస్ ఇన్ ద టీమ్స్? జూమ్లో ఎవరైనా చెప్పగలరా ఎందుకు, ఏమైంది? జస్ట్ టర్మినాలజీ ఆస్కింగ్ అండి నేను. యా, ఏనండి గ్రూప్లో ఎవరు చెప్పడం లేదు. ఇప్పుడు నేను కంటెంట్ మాడిఫైర్లో సమ్ డేటా పెట్టాను, రైట్? ఇక్కడ ఒక డేటా పెట్టాను. ఇప్పుడు నువ్వు ఇక్కడ మెసేజ్ బాడీకి వెళ్తే సమ్ డేటా, వాట్ హ్యాపన్ టు దట్ డేటా? ఇప్పుడు ఎండ్కి వచ్చేసరికి మనకి ఏదైతే రిక్వెస్ట్ రిప్లై నుంచి డేటా వచ్చిందో దాట్ ఈజ్ ఓన్లీ క్యారీ ఫార్వర్డ్, ఇట్ ఈజ్ ఇగ్నోరింగ్ ద సోర్స్ మెసేజ్. మీరు సోర్స్ మెసేజ్లో ఏం పెట్టారనేది దానికి అనవసరం. మీరు ఏదైతే ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి డేటా తెస్తున్నారో అది మాత్రమే ముందు బ్రాంచ్కి వెళ్తుంది. సో దాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఏ రిక్వెస్ట్ రిప్లై. సో నేను ఇక్కడ పాజ్ చేస్తాను, దెన్ ఐ విల్ స్పీక్ అబౌట్ ద కంటెంట్ ఎడిటర్. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. గైస్, జూమ్లో మీరే అర్థమైందనో అర్థం కాలేదనో ఏదో ఒకటి చెప్తే నేను దాన్ని బట్టి ఐ విల్ ఎడిట్ ద నెక్స్ట్ ఫ్లో. హలో, am I audible? Yeah, guys who are listening, just raise a thumbs up just for my knowledge. ఎవరెవరికైతే డౌట్ ఉందో లేకపోతే ఓకే, జస్ట్ ఐఎమ్ సీయింగ్ యూ. యా అశోక్, అర్థమైందా అండి? వాట్ ఇట్ ఈస్ డూయింగ్ ఈజ్ ఇట్ ఈస్ ఇగ్నోరింగ్ ద సోర్స్ మెసేజ్. మీరు కంటెంట్ మాడిఫైర్లో ఏం పెట్టారని దానికి అనవసరం.
మీరు ఒక రిక్వెస్ట్ రైజ్ చేశారు, ఒక సిస్టమ్ నుంచి డేటా తెమ్మన్నారు, అది తెచ్చి మీకు ముందు పంపించింది. సో ఏదైతే ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి వస్తుందో దానికి అది మాత్రమే నీడెడ్. ఇట్ కంటెంట్ మాడిఫైర్ అవసరం లేదు, రియల్గా అదే కదా నేను చెప్పింది. అది నేను ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్తా కదా అందుకు. సో వాడు ఏమంటాడంటే రిక్వెస్ట్ రిప్లై అనేది ఏం చేస్తుందంటే మీరు ఏదైతే సోర్స్ మెసేజ్ పెట్టారో అది ఇగ్నోర్ చేసి ఏదైతే రెస్పాన్స్ వచ్చిందో అది మాత్రమే పంపిస్తుంది. సో అట్లాంటప్పుడు ఈ కంటెంట్ మాడిఫైర్ అనేది మనకు అవసరం లేదు కదా. అరే ఆగ్రహం, కంటెంట్ మాడిఫైర్ అనేది వీఆర్ నాట్ రిక్వైర్డ్, రైట్. ఇప్పుడు వాడు ఏమంటాడంటే లేదు లేదు, నాకు సోర్స్ డేటా కావాలి, అలానే ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి కూడా డేటా కావాలి, రెండింటిని కంబైన్ చేయి అని అంటాడు. అప్పుడు మనం వాడేదే యువర్ కంటెంట్ ఎన్రిచర్. ఏంటిది అది? కంటెంట్ ఎన్రిచర్. ఈ కంటెంట్ ఎన్రిచర్లో మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి కంబైన్, ఒకటి నెక్స్ట్ ఎన్రిచ్. అండర్స్టూడ్? కంబైన్ అంటే ఇట్ విల్ బి adding the external system data to the existing data in a multi-map. అంటే మల్టీ మ్యాప్ అంటే ఏంటంటే మనకు 2 మెసేజ్లు వస్తాయి అనమాట. రెండింటిని కంబైన్ చేసినప్పుడు మెసేజ్ 1 మెసేజ్ 2 అని చెప్పి అక్కడ నీకు ఒక మెసేజ్ లా చూపిస్తుంది. సో దాట్ ఈజ్ కంబైన్. అంటే డైరెక్ట్ గా కంబైన్ చేస్తుంది, ఎలాంటి లాజిక్ లేకుండా. సోర్స్ ని టార్గెట్ ని ఫస్ట్ సోర్స్ మెసేజ్ పెడుతుంది, దాని కిందనే టార్గెట్ మెసేజ్ ని పెట్టేస్తుంది. సో దాట్ ఈస్ ఇట్ ఈస్ జాబ్. బట్ ఎన్రిచ్ అంటే ఏంటంటే నీకు స్పెసిఫిక్ గా ఒక ఎంప్లాయీ డేటాను, ఒక ప్రొడక్ట్ డేటాను కావాలి, కానీ దాని లోపల కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫీల్డ్స్లలో చెప్తున్నా. ఇప్పుడు నీ ఫీల్డ్స్లో ఏంటంటే నేము, ఐడి, తర్వాత ఏమంటారు అడ్రస్, ఇంకా ఫోన్ నంబర్ ఉంది అనుకున్నా, రైట్. నువ్వు ఏదైతే డేటా యాడ్ చేస్తున్నావో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంప్లాయీ 1 కదా వీడు. సో 1 గాడికి ఏదైతే అడిషనల్ డేటా ఉంటుందో దాన్ని నువ్వు దీని కింద యాడ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎన్రిచ్ అనేది వాడతావు. అంటే కంటెంట్ వీఆర్ ఎన్రిచింగ్. అంటే మనకు ఉన్న ఎగ్జిస్టింగ్ కంటెంట్ని ఇంకా మనం డేటా యాడ్ చేయాలి అనుకున్నప్పుడు కంటెంట్ ఎన్రిచర్ అనేది వాడతాం. సో కంబైన్ ఇట్ ఈజ్ రిగార్డ్లెస్ ఆఫ్ డేటా. అంటే మీకు ఎన్నైతే ఎంప్లాయీస్ కానీ ఎన్నైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఒక దగ్గర కలిపి పెట్టేస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ టు డూ ఇట్. బట్ ఎన్రిచ్ అంటే ఏంటంటే స్పెసిఫిక్ ఎంప్లాయీకో లేకపోతే స్పెసిఫిక్ ప్రోడక్ట్కో కావాల్సిన డేటాని ఎన్రిచ్ చేయడం కోసం మనం వాడేది ఎన్రిచ్ అనమాట. ఐ విల్ షో యూ విత్ ఎగ్జాంపుల్, మీకు అర్థమవుతుంది. అర్థం కాకపోతే వెనస్డే రోజు నేను డెఫినెట్గా మళ్ళీ రిపీట్ చేస్తాను. బట్ మీన్ వైల్ యూ ట్రై ఫ్రమ్ యువర్ ఎండ్ వెదర్ యూఆర్ ఏబుల్ టు గెటింగ్ అవుట్ ఆర్ నాట్. సో ఇప్పుడు నేను ఇది తీసేయాలి కదా, రైట్. ఇక్కడ ఏం కొట్టాలి, నేను ఎడిట్ కొడుతున్నా, ఇప్పుడు దీన్ని డెలీట్ కొడుతున్నా, రైట్. ఇప్పుడు నేను దీనికి రిక్వెస్ట్ రిప్లై వాడితే పని అవ్వదు కదా. వాట్ ఐఎమ్ కరెంట్లీ వాంట్ టు డూ ఇస్ ఐ వాంట్ టు యాడ్ ద డేటా ఫ్రమ్ ద కంటెంట్ మాడిఫైర్. కంటెంట్ మాడిఫైర్లో ఏదైతే ఉందో ఆ డేటాతో పాటు మనకి ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి వచ్చే డేటాని మనం యాడ్ చేయాలి. సో దానికోసం ఏం వాడతాం మనము? కంటెంట్ ఎన్రిచర్. కంటెంట్ ఎన్రిచర్. సో మీరు కిందికి వెళ్తే సి కంటెంట్, రైట్. ఇప్పుడు మీరు పైనుంచి పెడితే రాదు, బికాజ్ యు ఆర్ నాట్ రిక్వెస్టింగ్ ఎనీథింగ్. వాట్ యు ఆర్ డూయింగ్, దీనికి నాకు ఇక్కడ ఉన్న డేటా ఎక్కువ కావాలి కాబట్టి మళ్ళీ రివర్స్ సైకాలజీ వాడతా. ఓకే, రిమెంబర్ దట్. మీరు పైనుంచి కిందికి లాగుతుంటే రాదు. ఇక్కడ ఏం పెడతారు మీరు? ఓ డేటా. నెక్స్ట్ ఏం పెడతారు? V2, రైట్. సో V2లో మళ్ళీ ఏం చేయాలి? మీరు సెలెక్ట్ చేసుకొని వాట్ యూ నీడ్ టు డూ, సేమ్ నార్త్ విండ్ ఏదైతే ఉందో ఆ సర్వీసెస్ ఇవ్వాలి. ప్రొడక్షన్ యూ కెన్ రిమూవ్ ఇట్ అండ్ యాడ్ ద ప్రాసెసింగ్. ఇక్కడ మీరు సెలెక్ట్ కొట్టి, నేను ఇప్పుడు ప్రొడక్ట్ ఎక్కువ వాడతానండి బికాస్ చెప్పడానికి ఈజీగా ఉంటుంది. అంటే మీన్ దాంట్లో ప్రొడక్ట్ అంటే అందరికి తెలుసు కాబట్టి నేను టర్మినాలజీ వాడతా. మీరు మాత్రం రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అన్ని ట్రై చేయండి. ఓకే, ప్రొడక్ట్, ఆర్డర్స్ అలా. సో నేను ప్రెజెంట్ ప్రొడక్ట్ నేము, సప్లయర్ ఐడి, కేటగిరీ ఇవి మాత్రమే తీసుకుంటున్నా. ఫినిష్ చేస్తే చాలా ఎక్కువ వస్తాయి కదా, రైట్. సో మళ్ళీ మీరు సెలెక్ట్కి వెళ్ళి ఏదైతే ప్రొడక్ట్ ఉందో కిందికి వెళ్ళి స్టెప్ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, నేను 2 పెడతా బికాజ్ చూపించడానికి చాలా ఈజీగా ఉంటుంది, మీకు అర్థమవుతుంది, రైట్. లెస్ దాన్ ఆర్. ఇప్పుడు నేను ట్రేస్ అనేబుల్లోనే ఉంది కదా, మనం వెళ్ళి మళ్ళీ చేయాల్సిన పని. ఏం చేయాలి మనం ఇక్కడ? డిప్లాయ్. ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఎలా వస్తుందో. ఇట్ విల్ కమ్ ఇన్ ఏ మల్టీ మ్యాప్. మల్టీ మ్యాప్ అంటే మీనింగ్ ఏంటి అంటే 2 మెసేజ్లను మనం కలిపామని చూపించడానికి డిఫరెన్షియేట్ చేయాలి కదా, సోర్స్ మెసేజ్ని, టార్గెట్ మెసేజ్ని, రైట్.
ఇప్పుడు నువ్వు అడగచ్చు, అది ఎక్కడ పెట్టారండి, మాకు ఎలా తెలుస్తుంది కి కంబైనా ఎన్రిచ్ అని, రైట్? అదే ఇందాక రిక్వెస్ట్ రిప్లైలో మీకు ఏం కండిషన్ ఉండదు, కానీ కంటెంట్ ఎన్రిచర్లో ఇక్కడ ఏమనుంది, ఇక్కడ మీకు ప్రాసెసింగ్ అని ఉంటుంది. ఇక్కడ బై డిఫాల్ట్ ఏమనుంది, అగ్రిగేషన్ అల్గారిథం. అంటే మీరు ఏదైతే ప్రాసెస్ చేస్తుండో ఏ అల్గారిథంలో చేస్తుండో ఏం చేస్తున్నారు మీరు ప్రెసెంట్, బై డిఫాల్ట్ అది కంబైన్ లో ఉంటుంది. కంబైన్ తో పాటు మనకి ఏం చేయొచ్చు, మనము ఎన్రిచ్ చేయొచ్చు. సో లెట్ సీ ద కంబైన్ ఆప్షన్ ఫస్ట్, రైట్? మనకు 2 మెసేజ్లు వెళ్ళాయా, ఇదే కదా ఇందాక అయింది. మీరు ఇక్కడ ట్రేస్కి వెళ్ళండి. సి అండి, మీరు చాలా ఫెమిలియర్ అవుతూనే ఉంటారు వర్డ్స్కి. చూడండి, కంటెంట్ ఎండ్ ఇచ్చారే కదా, ఎండ్ మెసేజ్ చూద్దామా ఏమొచ్చిందో. క్లిక్ చేయండి ఎండ్ మెసేజ్లో. ఎండ్ మెసేజ్కి వెళ్ళి మెసేజ్ కొడతారా, పేలోడ్ కొడదామా? చూడండి ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ మీకు టర్మినాలజీ మల్టీమ్యాప్. మల్టీమ్యాప్లో మెసేజ్ 1 ఏంటి చెప్పండి. ఏదైతే మీరు మెసేజ్ 1 రూట్, ఇదంతా నేను ఎక్కడ పెట్టాను, కంటెంట్ మాడిఫైయర్లో పెట్టిన మెసేజ్ అనమాట ఇదంతా. తర్వాత నెక్స్ట్ ఏముంది, మల్టీ మ్యాప్ మెసేజ్ 1 అక్కడతో అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది, మెసేజ్ 2. మెసేజ్ 2 ఏంటిది, మనకు ఏదైతే ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి వచ్చిందో డేటా, దాట్ ఈజ్ మెసేజ్ 2. అదంతా ప్రోడక్ట్ ఎక్కడ వరకు ఉంది మీకు, టిల్ ఓ ఓ ఓ ఓ ఓ. చాలా ఉందా, సరే ఎంతైనా ఉండండి. ప్రోడక్ట్ ఐడి ఎన్ని ఉన్నాయి, 77. సో నేను కండిషన్ పెట్టలేదు అక్కడ, కాదు లెస్ అంటే ఫిల్టర్లు ఏమి ఇచ్చా, లెస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఇచ్చానా, మరి ఎందుకు ఇంత పెద్దది వచ్చింది? ఓకే ఓకే, చూద్దాం చూద్దాం. ఓ డేటా కండిషన్ రాలేదు, అందుకనే అంత పెద్దది వచ్చింది. పర్లేదు, ఇట్స్ ఫైన్. సో మీకు అర్థమైంది కదా మెసేజ్, ఇది కండిషన్ ఇవ్వలేదు మీకు, అండర్స్టూడ్? సో మీరు 77 ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట, మీరు అలా యాడ్ చేసుకోవచ్చు. యువర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్ అన్స్టేబుల్. గైస్, యా, డిడ్ యూ ఫైండ్ ఎనీ డిఫికల్టీ టు అండర్స్టాండ్ దిస్ కంబైన్ ఆప్షన్? ప్లీజ్ లెట్ మీ నో. నెక్స్ట్ వచ్చేది కొంచెం మీకు క్రిటికల్ ఉంటుంది, అందుకని. చెప్పండి, హలో గైస్, క్లియరా? ఇంకోసారి రిపీట్ చేస్తాను. జస్ట్ మూమెంట్ ఉంది, యా, జస్ట్ ఎవరెవరికండి, ఇంకెవరికైనా అర్థం కాలేదా? యా, బాలకొండ రెడ్డి, యా మీరే కదా అడిగింది. అవును. ఇంకెవరండి? శ్రీనివాస్. శ్రీనివాస్, ఓకే. వెంకట్, మీకు కూడా అర్థం కాలేదా? ఓకే ఫైన్. సో లెట్ మీ, ఎక్కడి నుంచి అండి, మీకు ఎక్కడి నుంచి కావాలి చెప్తే నేను అక్కడి నుంచి చెప్తాను. కంటెంట్ ఎన్రిచర్ మళ్ళీ చెప్పాలా మొత్తం? కంటెంట్ ఎన్రిచర్ పెట్టింది కంటెంట్ ఎన్రిచర్ ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే ఓకే ఫైన్. ఓకే, సో లెట్ మీ delete this. దీన్ని delete ఆప్షన్ రావడానికి పక్కన. ఓకే, సి ఇప్పుడు అర్థం కాలేదు, ఏం అడిగారు, ఏమైంది? ఇది ఈరోజు నెట్ బాగా స్లో ఉంది, బట్ ఇట్స్ ఫైన్. ఓకే, యా, సి కంటెంట్ ఎన్రిచర్ అంటే ఏంటంటే, మనం రిక్వెస్ట్ రిప్లైలో ఏం చేసాము, రిక్వెస్ట్ రిప్లైకి ఏంటంటే సెండర్ డేటాతో సంబంధం లేదు, ఒట్టి ఏదైతే ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి వస్తుందో ఆ డేటా మాత్రమే కావాలి. కానీ కొన్నిసార్లు వాడు ఏమంటాడంటే, లేదు నేను నీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తా, అంటే డేటా పంపిస్తా, సెండర్ నుంచి నేనే డైరెక్ట్ పంపిస్తా, అప్పుడు మీరు కంటెంట్ అండ్ మాడిఫైర్లో పెట్టడు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంటిగ్రేషన్ ఎలా బిల్డ్ చేస్తారు ఆ టైంలో అంటే, ఇక్కడ స్టార్ట్ టైమర్ వాడకుండా, కంటెంట్ మాడిఫైర్ వాడకుండా మీరు ఇక్కడ ఏం చేస్తారు, స్టార్ట్ మెసేజ్ పెడతారు. ఏం పెడతారు, స్టార్ట్ మెసేజ్. ఫర్ ఎగ్జాంపుల్, వాడేమంటాడంటే, సెండర్ నుంచి నేను సమ్ డేటా పంపిస్తా నీకు రిలేటెడ్ టు HTTPS. ఓకే, ఇక్కడ నుంచి నువ్వు ఏదైతే డేటా ఉందో, నా దగ్గర కొంచెమే డేటా ఉంది, మొత్తం డేటా లేదు, సో ఆ డేటా వేరే సిస్టమ్ దగ్గర ఉంది, నువ్వు అది తెచ్చుకో. కానీ తెచ్చుకునేటప్పుడు నా మెసేజ్ని మాత్రం ఇగ్నోర్ చెయ్యకు, నువ్వు ఖచ్చితంగా ఏమంటారంటే
ఫర్దర్ బ్రాంచ్కి నా డేటాని ఈ ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి వచ్చే డేటాని మిక్స్ చేయి అని చెప్పి కలిపేసి పంపించు అని చెప్పి చెప్తాడు. అది రిక్వైర్మెంట్. ఓకే, సో కరెంట్లీ మనం ఇక్కడ బాగా స్లో ఉంది కాబట్టి నేను హెచ్టిటిపిఎస్ యూజ్ చేయకుండా నేను ఏం చేస్తున్నా, ఇక్కడ మీకు ఏం చేస్తున్నా, దీన్ని డిలీట్ చేసుకొని దీన్ని కూడా డిలీట్ చేసుకొని ర్యాండమ్గా ఒక కామన్ డేటా, ఏం డేటా అది, టైమరే కదా, టైమర్ని పెట్టుకుంటున్నాం. టైమర్ అంటే ఇనిషియేట్ చేస్తుంది కదా, రైట్? మీరు అందరు ఫస్ట్ క్లాస్లో ప్రాక్టీస్ చేశారు. ఆ ఫస్ట్ క్లాస్లో మనం ఇక్కడ ఏం పెట్టాము, కొంచెం మనకు కావాల్సిన ఒక ర్యాండమ్ డేటా ఏదైనా ఒక సెండర్ నుంచి వస్తుంది అని మనం అజంప్షన్ చేసుకొని ఇక్కడ బాడీలో ఏం పెట్టాము, సమ్ ర్యాండమ్ డేటాని పేస్ట్ చేస్తున్నాం. సో లెట్ మీ సీ, ఏదన్నా వేరే డేటా ఉందేమో. ఓకే, ఇట్స్ ఫైన్. ఏం పెడుతున్నా, ర్యాండమ్ డేటా ఏం పెట్టాను నేను ఇక్కడ చూసుకున్నట్టయితే ఏం పెట్టాను, రూటే కదా, రూట్ రూట్ క్లోజ్ ట్యాగ్ పెడుతున్నా. ఓకే, సో ఇక్కడ ఏం పెడుతున్నా, రిలేటెడ్ టు స్టూడెంటో లేకపోతే ఏదో ఒకటి పెడుతున్నా ర్యాండమ్గా. ఓకే, ఆ స్టూడెంట్ యొక్క రికార్డ్ కూడా క్లోజ్ చేస్తాను. రైట్, ఇప్పుడు దాని లోపల ఏం పెడుతున్నా నేను, ఖచ్చితంగా నేను ఏం పెడుతున్నా ఇక్కడ, ఎంప్లాయ్ యొక్క ఐడి అని పెట్టి, సారీ నేమ్ పెడతా, ఎంప్లాయ్ ఐడి అంటున్నానండి, యోగి స్లాష్ నేమ్. తర్వాత ఏముంటుంది, స్టూడెంట్కి ఐడి ఉంటుంది కదా, 1, అడ్రస్సే కదా, హైదరాబాద్, రైట్, లాస్ట్లో ఫోన్. నేను ర్యాండమ్గా తీసుకున్నానండి, మీరు మీకు నచ్చిన డేటా తోటి మీరు మర్జ్ చేసుకోవచ్చు. రైట్, ఇది నాకు ఒక రికార్డు అనుకుందాం. నాకు వీడు సెండర్ నుంచి ఒకటి సెండ్ చేస్తున్నాడు. సో అందుకోసం నేను ఏం చేస్తానంటే కంటెంట్ మాడిఫైర్లో టెంపరీగా స్టోర్ చేసుకో అనుకో, ఇలా పెట్టుకున్నా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కంటెంట్ ఎన్రిచర్ ఏముంది, మనకు ఈ డేటా మిస్ అవ్వకూడదు, కానీ రిక్వెస్ట్ రిప్లైలో ఏమవుతున్నది, మిస్ అయిపోతుంది కదా. ఇక్కడ మిస్ అవ్వకూడదు, నాకు ఇక్కడ ఉన్న డేటా ఈ ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి వచ్చే డేటా ఏదైతే ఉందో రెండు క్లబ్ అవ్వాలి, అంటే మిక్స్ అవ్వాలి. రెండు క్లబ్ అయ్యి ఈ అవుట్పుట్ రిసీవర్కి అనేది డేటా అనేది వెళ్ళాలి. అది నా రిక్వైర్మెంట్. సో ఓ డేటాలో నేను ఏం చేశాను, కంటెంట్ ఎన్రిచర్ అనేది తీసుకున్నా. అంటే కంటెంట్ ఉన్న కంటెంట్ని దీన్ని ఇంకా ఎన్రిచ్ చేస్తుంది తప్ప కంటెంట్ని స్కిప్ చేయదు. ఓకే, సో వీఆర్ ఎన్రిచింగ్ అంటే వీఆర్ యాడింగ్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ టు ద ఎగ్జిస్టింగ్ మెసేజ్. అది ప్రాపర్ డెఫినేషన్ యాక్చువల్లీ కంటెంట్ ఎన్రిచర్కి. సో టు యాడ్ అన్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఫర్ అన్ ఎగ్జిస్టింగ్ పేలోడ్, then we go for the content enricher with an external system data. అంటే మనకు ఒక ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి ఏదైతే డేటా వస్తుందో దాని నుంచి వచ్చే డేటాని, మన డేటాని రెండింటిని క్లబ్ చేస్తాం అన్నమాట. సో దాట్ ఈస్ ద డెఫినేషన్. సో యా, మీరు చాట్లో చెప్పొచ్చు, ఎవరికి ఇంకా డెఫినేషన్ అర్థం కాలేదంటే తర్వాత నేను ఫంక్షనాలిటీ చూపిస్తాను మీకు. ఎవరెవరైతే అడిగారో వాళ్ళకి డెఫినేషన్ అర్థమైందా అండి? మీరు చాట్లో టైప్ చేయొచ్చండి. ఎస్ ఎస్, ఓకే, వెంకటేష్కి ఫైన్. ఇంకా ఇన్ రియల్ టైమ్ హూ విల్ గివ్ దట్ ఎక్స్ట్రా ఎక్స్టర్నల్ డేటా? ఏంటి మోహన్, నాకు అర్థం కాలేదు. మోహన్, ఓ డేటానా? ఎవరో మనకు డేటా మనం ఒక చోట నుంచి డేటా తెచ్చుకోవాలని చెప్పి వాళ్ళే కదా నీకు సర్వర్లు ఇప్పుడు అసలు బేసికల్గా సిపిఐ అంతా ఎందుకు చేస్తున్నావు? టు ట్రాన్స్ఫర్ ద డేటా ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్, రైట్? ఆ సిస్టమ్ ఏది అని చెప్పి నేను ఫస్ట్ క్లాస్లో చెప్పాను మీకు. ఎఫ్ఎస్డిలో మెన్షన్ చేస్తారు కి మీరు ఏ సిస్టమ్ నుంచి ఏ సిస్టమ్కి ఇంటిగ్రేట్ చేయాలి అని. సో అలానే మీరు డేటా కూడా అంతే, మీరు ఏ సిస్టమ్ నుంచి ఏ సిస్టమ్కి డేటా పంపించాలి, ఎలాంటి డేటా వాడికి కావాలి, ఎలా కావాలి అనేది వాడు చెప్తాడు. దాన్ని బేస్ చేసుకొని మీరు కనెక్షన్ అనేది చేసుకుంటారు. ఇప్పుడు వాడేమంటాడు, ఇప్పుడు మీరు ఏమంటారు అంటే మీరు డేటా తెమ్మన్నారు కదా, ఎక్కడి నుంచి తేవాలి అని చెప్పి మీరు అడిగితే ఆబ్వియస్గా అది ఎఫ్ఎస్జిలో మెన్షన్ చేసి ఉంటుంది, పలాని సిస్టమ్ దగ్గర తెచ్చుకోవాలి అని. అది ఎక్స్టర్నల్ సిస్టమ్ కాబట్టి నీకు ఓ డేటా సర్వీస్ లింకులు అనేవి వాళ్ళే ఇస్తారు.
క్రెడెన్షియల్స్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. ఏ ఫీల్డ్ సెలెక్ట్ చేయాలో వాళ్ళే చెప్తారు. మీ పని ఏంటంటే మీరు ఇప్పుడు వాడేమంటారంటే సోర్స్ మెసేజ్ని మనకు టార్గెట్ మెసేజ్ ఏదైతే ఎక్స్టర్నల్ మెసేజ్ ఏదైతే ఉందో రెండింటిని ఇగ్నోర్ చేయకుండా క్లబ్ చేసి పంపించు అని అంటాడు. నువ్వు కంటెంట్ ఎంరిచరే వాడతావు, ఇంకేమన్నా వాడికి సంబంధం లేదు. వాడికి లాస్ట్లో క్లబ్ అయి రావాలి. సో వాడికి డేటా ఎలా కావాలి, ఏ డేటా కావాలని వాడు నీకు చెప్తాడు. నువ్వు లాజిక్స్ యూజ్ చేసి ప్యాలెట్ ఫంక్షన్స్ యూజ్ చేసి ఆ డేటాని అచీవ్ చేయాలి. అది నీ రిక్వైర్మెంట్. ఏమన్నా ప్రొనాట్ చూపించడానికి అవి ఇంకా మొన్నటిదాకా ఏం చేశారు మీరు అందరూ? నేను మొన్న జాయిన్ అయ్యాను. అట్లయితే ఇప్పుడు లేదు, నా ల్యాప్టాప్ లేదు కదా, కొత్త ల్యాప్టాప్ వస్తే చూస్తాను దాంట్లో ఉన్నాయేమో ఎఫ్ఎస్జి. అంటే దాన్ని బట్టి మాకు మీకు అర్థం కాదు, అసలు మాకు అర్థం విధంగా ఉండదు. ఎందుకంటే మీకు క్లాస్ ఎప్పుడు అవుతుంది, అన్ని ప్యాలెట్ ఫంక్షన్లు అయిపోయి మీకు మ్యాపింగ్ లాజిక్ కూడా అయిపోయి మీకు ఒక స్టేజ్కి వచ్చారు నేను పైన ఉన్న అన్ని ప్యాలెట్ ఫంక్షన్స్ నాకు తెలుసు, మ్యాపింగ్ తెలుసు అంటే ఇలా మెయిన్ మ్యాపింగ్ 7 రోజులు ఉంటుంది క్లాసు, రిమైనింగ్ అడాప్టర్స్ అర్థమయ్యి అప్పుడు ఎస్ఎఫ్టిపి అలాంటి కంటెంట్ అంతా అర్థమైన తర్వాత ఒక ఎఫ్ఎస్జి, ఒక రెఫరెన్స్ ఎఫ్ఎస్జి ఇస్తే ఓహో ఈ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్ డేటా పంపిస్తున్నారా, ఓహో ఇలాంటి డేటానా, ఓహో ఇక్కడ మ్యాపింగ్ వాడుతున్నారు, ఇవన్నీ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీకు మ్యాపింగ్ అంటే ఏందో తెలియదు, అక్కడ మ్యాపింగ్ గురించి రాస్తాడు, లాజిక్ గురించి రాస్తాడు, విత్ మ్యాపింగ్ని ఇంక్లూడ్ చేసుకొని చెప్తాడు. సో వాడు ఏంటంటే ఓవరాల్ రిక్వైర్మెంట్ చెప్తాడే కానీ నీకు బిట్స్ అండ్ పీసెస్లో చెప్పడాడు, వాడి ఎంటైర్ రిక్వైర్మెంట్ చెప్తాడు. దాంట్లో మీకు ఏంటంటే ఒక ఎఫ్ఎస్జి వచ్చింది అని అంటే కనుక మీకు వన్స్ మీ క్లాసెస్ ఒక స్టేజ్కి వచ్చాక ఒక 30-40 క్లాసెస్ అయ్యాక అంటే మిడ్కి లాస్ట్కి మిడిల్లో ఏదైతే 75% మీ కోర్స్ అయిపోతుందో అప్పుడు మీకు ఎఫ్ఎస్జి చూపిస్తారు. రియల్గా ఎఫ్ఎస్జి ఎలా ఉంటుంది, రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది, వాట్ ఈస్ టీహెచ్డి, టెక్నికల్ డాక్యుమెంట్ ఎలా ప్రిపేర్ చేశారు, ఏమేమి టెస్టులు చేశారు, ఏమేమి లాజిక్స్ వాడారు, ఎలా అచీవ్ చేశారు, అవుట్పుట్ ఎలా వచ్చింది, ఇవన్నీ అప్పుడు. బట్ ప్రెసెంట్ మీరు ఇండివిజువల్ ప్యాలెట్ ఫంక్షన్ యొక్క ఫంక్షనాలిటీ తెలుసుకోవాలి. ఒక్కొక్క ప్యాలెట్ ఫంక్షన్ ఎందుకు పనికి వస్తుంది, ఎక్కడ వాడతాం, ఏమేమి చేస్తాం, ఎలాంటి బేసిస్లో దానికి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో అది ఎలా బిహేవ్ చేస్తుంది, మీకు ప్యాలెట్ ఫంక్షన్స్ అర్థం అవ్వాలి. సో వన్స్ మెసేజ్ మ్యాపింగ్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత మనం విల్ స్టార్ట్. ఓకే, సో డెఫినేషన్ అర్థమైపోయింది కాబట్టి ఐఎమ్ మూవింగ్ ఫార్వర్డ్. మీకేంటంటే కంటెంట్ మాడిఫైయర్ అనేది ఎప్పుడైనా నేను డిలీట్ చేస్తున్నా. సో ఇప్పుడు నేనేమన్నా మీకు ఇక్కడ సపోజ్ సెంటర్ నుంచి ఒక డేటా సెండ్ చేశాడు, దీంట్లో ఉన్న డేటాని మనము ఎక్స్టర్నల్ సిస్టమ్ ఇక్కడి నుంచి వచ్చే డేటాని యాడ్ చేయాలంటే రిక్వెస్ట్ రిప్లై పనికిరాదు. సో వాట్ వీ హ్యావ్ టు యాడ్ ఇస్ కంటెంట్ ఎన్రిచర్. ఇలా కంటెంట్ ఎన్రిచర్ పెట్టాం. ఇప్పుడు మీరు పైనుంచి ఇలా కిందకి పెట్టారనుకో తీసుకోదు, బికాస్ వై అంటే ఇక్కడ మనకు ఇది సోర్స్ మెసేజ్, మెయిన్ మెసేజ్, రైట్, మెయిన్ మెసేజ్ ఇది. దానికి నువ్వు డేటా యాడ్ చేస్తున్నావు అంటే ఎవరు పంపించాలి, మనకి ఈ రిసీవర్ గాడే పంపించాలి. సో దాన్ని నువ్వు ఇలా యాడ్ చేయొచ్చు. సో లైక్ ఆపోజిట్ టు రిక్వెస్ట్ రిప్లై అనమాట, అంతే కదా. రిక్వెస్ట్ రిప్లై ఇగ్నోర్ ద సోర్స్ మెసేజ్, కంటెంట్ ఎన్రిచర్ ఇట్ వోంట్ ఇగ్నోర్ ద సోర్స్ మెసేజ్, ఇట్ విల్ యాడ్ ద ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ సిస్టమ్ టు ద సోర్స్ మెసేజ్ అనమాట. సో అలా మీరు ఏంటంటే డెఫినేషన్స్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, రైట్. ఇక్కడ ఓ డేటా V2 సెలెక్ట్ చేశాను, రైట్. ఇక్కడ ఓ డేటా V2 సెలెక్ట్ చేశాను, కనెక్షన్లో అడ్రస్ ఇచ్చా, సారీ కనెక్షన్లో ఏమి ఇవ్వాలంటే అడ్రస్ నార్త్ విండే కదా, ఇదే కదా మనం తీసుకోవాల్సింది. కాపీ దిస్ వన్, గో టు యువర్ క్లౌడ్, గివ్ ద అడ్రస్, రైట్. సిఎస్ఆర్ఎఫ్ ప్రొడక్ట్ తీసేసా, మనం డేటాని గట్టిగా తెచ్చుకున్నది. మీరు రిక్వెస్ట్ రిప్లై ప్రాక్టీస్ చేస్తే మీకు ఇది ఈ స్టెప్ అనేది చాలా ఈజీ అవుతుంది. డూ దాట్. ఓకే, మనం సెలెక్ట్ ఎంటిటీ ఏదైతే మనం డేటా ఎలాంటి టైప్ ఆఫ్ డేటా కావాలనుకుంటున్నామో ఆ ఎంటిటీని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, తర్వాత ఫీల్డ్స్, మనకు అన్ని ఫీల్డ్స్ కావాలంటే అన్ని, లేదంటే లేదు. నాకు కొన్నే కావాలి, జస్ట్ 2-3, సో దట్ నేను మీకు చూపించడానికి ఈజీ అవుతుంది. నెక్స్ట్ దీనికి ఫిల్టరేషన్ పెడతా, ఇన్ని మొత్తం 77 ప్రోడక్ట్లు ఉన్నాయి, అన్ని ఎందుకు నాకు <<2 పెడతా, ఓకే, లేదా 3 పెడతాను, పెట్టేసి ఫినిష్ చేస్తా. ఆటోమేటిక్గా క్వైరీ అనేది జనరేట్. ఇదేంది క్వైరీ ఎందుకు జనరేట్ అవ్వలేదు, స్ట్రేంజ్ కదా. క్వైరీ ఎందుకు జనరేట్ అవ్వలేదు, << పెట్టింది. స్టెప్ 3 ఫీల్డ్ సెలెక్ట్ చేయలేదు, సారీ అండి. ఇందాక కూడా అదే ప్రొడక్ట్ ఐడి > ఏం పెట్టాలి మనము 3. ఇప్పుడు మీరు కనుక ఫినిష్ చేసేసి <<
అవర్ ఫిల్టరేషన్ ఇస్ గాన్. సో ఇప్పుడు మనకి ఏదైతే సోర్స్ డేటా ఉందో ఈ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏదైతే ప్రొడక్ట్ డేటా మనకు ప్రొడక్ట్ డేటా ఉందో ఆ రెండు క్లబ్ అవ్వాలి. క్లబ్ అంటే మిక్స్ అని, రెండు మిక్స్ అవ్వాలి, దగ్గర వచ్చి కూర్చోవాలి. అప్పుడు కంటెంట్ ఎన్రిచర్లో కనుక మీరు వెళ్తే ఇక్కడ ప్రాసెసింగ్ అని ఉంటుంది. అంటే ఈ రెండింటిని ఎలా క్లబ్ చెయ్యాలి అని చెప్పి ఆ ప్రాసెస్ని మనం మెన్షన్ చేయాలి. ఆ ప్రాసెస్లోనే మనకు రెండు ఉంటాయి. ఒకటి ఏంటిది, ఒకటి కంబైన్, ఇంకోటి ఏంటిది ఎన్రిచ్. ఈ కంబైన్ అనేది ఏం చేస్తుందంటే డైరెక్ట్గా అసలు ఏం చూడదు, డైరెక్ట్గా క్లబ్ చేసేసి దానికి ఇక్కడ ఎంత డేటా ఉంది, ఏముంది, ఎవరెవరిది ఉందో అసలు సంబంధంలా, ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి ఎంత డేటా వస్తే అంత దాన్ని క్లబ్ చేసేస్తాను. చేసేసి మీకు నేను డిప్లాయ్ చేసి చూపిస్తున్నాను. డిప్లాయ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు మెసేజెస్కి వెళ్తే ఆబ్వియస్గా మెసేజెస్కి వెళ్ళండి. సక్సెస్ఫుల్ మెసేజ్ కదా, నేను ట్రేస్ అనేది ఎనేబుల్ చేస్తున్నా. ఓకే, జంప్ టు ద ట్రేస్. అంటే ట్రేస్ ఎక్కడైతే పెట్టామో అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పై నుంచి రాకూడదు, కింద ఉంటే బెటర్. అర్థమైందా వెంకట్? ఇప్పుడు నేను ఏం చేశాను? సో రియల్ టైంలో సేమ్ ఫార్మాట్ డేటా విల్ గెట్ ఫ్రమ్ ఓ డేటా అండ్ రిసీవరా? అర్థం కాలే, రిసీవర్ ఏంటిది? జస్ట్ మినిట్, ఒక్క నిమిషం మోహన్. నువ్వు అడిగింది ఏంటంటే ఇన్ రియల్ టైమ్ ఈజ్ ద సేమ్ ఫార్మాట్ డేటా విల్ గెట్ ఫ్రమ్ ఓ డేటా, అంటే అప్పుడే కదా నీకు క్లబ్ అయ్యేది. సో నీకు ఎప్పుడైనా నువ్వు ఏదైతే పంపిస్తున్నావో డేటాని రిసీవర్ సిస్టమ్ నుంచి కూడా అలాంటి డేటా ఉంటుంది కాబట్టి నువ్వు క్లబ్ చేస్తావు. నాన్ డిఫరెంట్ ఫార్మాట్స్ నువ్వు ఎలా క్లబ్ చేసి పంపిస్తావు చెప్పు? అండ్ మోర్ ఓవర్ రిసీవర్ నుంచి మనకు ఓ డేటా నుంచి మనకు సోర్స్ నుంచి వచ్చే డేటా రెండు సిమిలర్గానే ఉంటాయి, రెండు ఇంటర్లింక్ ఉంటాయి. అర్థమైందా? అప్పుడు మాత్రమే ఇట్ విల్ వర్క్ అని కాదు కానీ రియల్ టైంలో అలానే చేస్తారు. ఓకే, సో లెట్స్ క్లోజ్ దిస్. యా, ఫైన్. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే డేటా ఇదే ఎండ్ కదా మనకి మెసేజ్. ఎండ్ మీద క్లిక్ చేసి నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఇప్పుడు కంటెంట్లోకి వెళ్తున్నా. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఏమొచ్చింది, మల్టీ మ్యాప్ అని వచ్చింది. అవునా? మల్టీ మ్యాప్లో ఏం జరుగుతుంది, మీరు ఏదైతే ఈ మల్టీ మ్యాప్ ఉందో ఈ మెసేజ్ ఐడి ఏదైతే ఉందో 1 అని ఉంది. 1 ఏంటిది, మనం సోర్స్ ఏదైతే కంటెంట్ మాడిఫైర్లో పెట్టామో అదే కదా ఇదంతా డేటా టిల్ రూట్ వరకు, రైట్? మల్టీ మ్యాప్ నెక్స్ట్ ఏంటి, అది మెసేజ్ 1 అక్కడతో ఎండ్ అయింది, స్టార్ట్ అయింది ఎక్కడ, ఇక్కడ, రైట్? ఇప్పుడు నెక్స్ట్ మల్టీ మ్యాప్ మెసేజ్ 2, మనం ఏదైతే ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి డేటా తెచ్చామో ఆ డేటా ఇదంతా చూడండి, ప్రొడక్ట్ 3 వరకే కదా, అక్కడతో ఎండ్ అయింది మెసేజ్ ఐడి 2. సో రెండు మెసేజ్లను కంబైన్ చేసి ఇప్పుడు వాడేమంటాడు, లేదు 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 నాకు అలా వద్దు, ఏదైతే ఈ స్టూడెంట్ ఇదంతా ఉందో దాని లోపల ఈ ఐడి అని ఉందా, 1 అని ఉందా, ఐడి 1 అని ఉంది కదా, సో ప్రొడక్ట్ ఐడి కూడా 1 మాత్రమే డేటా నాకు కావాలి, ఇంకేం వద్దు. అండర్స్టూడ్? సో ఏమంటాడంటే దాన్ని మనం ఏమంటామంటే ఇంటర్లింక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక హాస్పిటల్కి వెళ్ళావు, యశోద హాస్పిటల్కి, నువ్వు చెకప్ చేయించుకోవడానికి వెళ్ళావు, నీకు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉంది, రైట్? నీకు జస్ట్ ఇన్సూరెన్స్ నంబర్ తప్ప ఏమీ తెలియదు, ఇంకేం తెలియదు. హాస్పిటల్లో ఒట్టి నీ ఇన్సూరెన్స్ చూసి ఇచ్చేస్తాడా? ఇవ్వడు. ఎందుకు? ఫస్ట్ నిన్ను వెరిఫై చేసుకోవాలి కదా, అంటే వాడి నీ యొక్క ఆధార్ కార్డు కావాలి, నీ పాన్ కార్డు కావాలి, ఎంత క్లెయిమ్ ఉందో చూడాలి, అసలు నువ్వు ఎలిజిబులా కాదా చూడాలి, ఇవన్నీ చెక్ చేసుకునే కదా వాడు ఇచ్చేది. బట్ నువ్వు వెళ్ళింది దేనితోటి, ఒట్టి ఐడితో మాత్రమే వెళ్ళావు, రైట్? ఇప్పుడు నేను ఇట్టి ఏముంది అక్కడ, నాకు జస్ట్ ఐడి ఉంది. ఇప్పుడు నాకు చాలా డేటా కావాలి, బట్ నా దగ్గర ఉన్నది ఏంది, ఒట్టి ఐడి మాత్రమే. అంటే సెండర్ వాడు ఏం పంపిస్తున్నాడు, ఒట్టి మీకు ఐడి మాత్రమే పంపిస్తున్నాడు, ఇంకేం పంపించాడు. దాని లోపల ఈ ఐడి కింద ఉంది చూసారా, ఆ ఐడి కింద రిమైనింగ్ ఏదైతే ఈ ప్రోడక్ట్ సంబంధించిందో ఆ డేటా అంతా రావాలి. సో దట్ నీకు వాడు యశోద హాస్పిటల్ వాడు ఓకే మనోడికి 50,000 క్లెయిమ్ ఉంది, అది తీసేద్దాం, అదే 50,000 క్లెయిమ్ ఉంది, అంతవరకు చేసుకోవచ్చు అని వాడికి అర్థమవుతుంది. సో రియల్ టైంలో ఏంటంటే మనం సెండర్ నుంచి ఎప్పుడైనా ఇన్కంప్లీట్ డేటా వస్తాయి, అంటే కంప్లీట్ లేని డేటా వస్తాయి, అంటే సగం ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తాయి, పూర్తి ఇన్ఫర్మేషన్ రావడం కోసం మనం ఏం చేస్తాము, డేటాని వి విల్ బి యాడింగ్ ఇన్ ఏ స్పెసిఫిక్ లొకేషన్. అంటే ఏంటంటే మనకు ఇప్పుడు నువ్వు వెళ్ళావు, నీ ఒక్కడిదే కాకుండా మీ మొత్తం ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో వాళ్ళంతా డేటా అయితే రాదు కదా, నీ ఇన్సూరెన్స్ ఎంత ఉందో అంత మాత్రమే డేటా కావాలి.
ప్రతి ఒక్కటి వచ్చేయకూడదు, లేకపోతే నీ స్టార్ హెల్త్లో ఉన్న లక్షల మంది డేటా వాడికి రాకూడదు. నీ స్పెసిఫిక్ నీకు సంబంధించిన డేటా మాత్రమే రావాలి. అలాంటి కేసెస్లో ఏం చేస్తాం? సో ఇప్పుడు కంటెంట్ మాడిఫైయర్లో నేను ఇక్కడ రాస్తున్నా చూడండి, ఎన్రిచ్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ID 1 కదా, రైట్? దీని కింద నాకు ప్రోడక్ట్ డేటా కావాలి. సపోజ్ ఎడిషనల్ డేటా అని పెట్టి ఇక్కడ రాస్తున్నా, నేను మళ్ళీ తీసేస్తా ఇది. ఓకే, ఎడిషనల్ డేటా అది ఇక్కడ యాడ్ అయిపోవాలి. యాడ్ అయిపోయి రిమైనింగ్ డేటా అంతా కామన్గా అడ్రస్ అంతా రావాలి. సో అలాంటి కేసెస్లో ఏం చేస్తాం అంటే మనం ఒక డేటాని స్పెసిఫిక్ లొకేషన్లో పెట్టుకొని బేస్డ్ ఆన్ దేని గురించి మనం దేన్ని బేస్ చేసుకున్నాం, మనము ఐడిని బేస్ చేసుకొని డేటాని యాడ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు దాకా కంబైన్ ఏం చేస్తుంది, దానికి ఎలాంటి డేటాతో ఎవరితోనో ఎంత వచ్చిందంతో సంబంధంలా మొత్తం డేటా ఎంత అయితే ఉంటే అంత డేటాని అది యాడ్ చేసి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడు, నేను ఇది ఇక్కడ పెట్టా, నాకు దీని కింద రావాలి. అప్పుడు ఎలా అంటే ఇక్కడ కంటెంట్ ఎన్రిచర్లో మీరు ఇక్కడ పైకి వెళ్తే ప్రాసెసింగ్ అని కనిపిస్తుందా మీకు, రైట్? ప్రాసెసింగ్ మీద క్లిక్ చేయండి. అరే ఏమైంది, అయ్యా ఇదే ఎక్స్టర్నల్ కాల్ కదా, సారీ గైస్, హోల్డ్ ఎ బిట్. సడన్గా రిఫ్రెష్ అయింది. కంబైన్ అని ఉంది కదా, ఇక్కడ ఏం పెడతాం మనము, పాత్ టు రూట్ నోడ్ ఆఫ్ ఒరిజినల్ మెసేజ్. ఒరిజినల్ మెసేజ్ అంటే ఏంటి, సెండర్ అనే కదా. సెండర్ పాత్ ఏంటి చెప్పండి నాకు, సెండర్ పాత్ ఏంటిది, సెండర్ పాత్ ఏంటి, స్లాష్ రూట్ స్లాష్ స్టూడెంటే కదా. ఐడి ఎందుకు వచ్చింది మధ్యలో? ఆ? అవును, అది ఇంకా దాన్ని ఎలా స్పెసిఫై చేస్తావు? అక్కడ చూడకుండా ముందే నువ్వు ఐడి అని చెప్పేస్తావా? ఏది చెప్పు. సరే ఇక్కడ పెడతా, కీ ఎలిమెంట్లో ఏం పెడతా? మరి నువ్వు ఏం చదువుతున్నావు ఏమో నాకు అర్థం కాలేదు. ఇదిగో సి గైస్, ఇక్కడ పాత్ టు రూట్ నోడ్ అంటే ఏంటి? పాత్ అంటే మన XML కండిషన్ ఏదైతే ఇస్తామో, మనం ఎలా అయితే ఎక్స్ప్రెషన్లలో ఇచ్చామో ఫిల్టర్ అలా, ఆడ కీ ఎలిమెంట్. కీ ఎలిమెంట్ అంటే ఏంటి, దేన్ని బేస్ చేసుకొని నువ్వు డేటాను తెచ్చుకోవాలి అనుకుంటున్నావు, ఆ స్పెసిఫిక్ ఎంప్లాయీకి లేకపోతే ఆ స్పెసిఫిక్ రికార్డుకి నేను ఐడి అనుకుంటున్నా, దాన్ని పెడతా. అరే ఇదని ప్రాసెసింగ్కి వెళ్ళు, ఇక్కడ ఐడి పెట్టు, రైట్? ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది, పాత్ టు నోడ్. ఇదేంటి, లుకప్ మెసేజ్. లుకప్ మెసేజ్ అంటే మనకి ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి వచ్చిన డేటా, దాని యొక్క పాత్ ఏంటిది, దాని పాత్ ఏంటిది, ఇక్కడ ప్రొడక్ట్సే కదా ఫస్ట్. సో ఐ విల్ బి కీపింగ్ ఎస్ స్లాష్ ప్రొడక్ట్స్ స్లాష్ నెక్స్ట్ ఏంటిది, దాంట్లో ఇంకేముంది, ప్రొడక్టే కదా, ఆ ప్రొడక్ట్ స్లాష్ కీ ఎలిమెంట్. ఈ రెండిట్లో కీ ఎలిమెంట్ ఏంటిది, మనం దేన్ని బేస్ చేసుకొని తీసుకుంటున్నామో ప్రొడక్ట్ ఐడినే కదా, దాన్ని పట్టుకో. అంతేనా? ఇప్పుడు డిప్లాయ్ కొట్టు. ట్రేస్ లేదా, పోయిందా? పోతే ఏం చేయలేము, చూద్దాం ట్రేస్ అనేది ఉందో లేదు. టైం అయిందా 11 సార్? యా, వచ్చిందా? సో లెట్స్ గో టు ద యువర్ ట్రేస్. చాలా ఓపెన్ చేసేసానండి. మీకు చూస్తే చాలా సింపుల్, మీరు కొద్దిగా అబ్జర్వ్ చేశారనుకోండి, వెరీ సింపుల్ అనమాట. దానికి దీనికి డిఫరెన్స్ ఏందో తెలిసిపోతుంది. తర్వాత మీరు అడగచ్చు, 1 ఎందుకు పెట్టాను, 2 పెట్టుకోవచ్చా, 3 పెట్టుకోవచ్చా అని నీ ఇష్టం. ఎనీ ఐడి, ఎనీ రికార్డ్, ఇట్ విల్ వర్క్. కానీ అక్కడ ఫిల్టర్లో మాత్రం తీసేయండి. అప్పుడు 5 కన్నా ఎక్కువ పెడుతున్నాను, ఎందుకంటే లాజిక్ మీరు 5 కన్నా తక్కువ పెట్టారు కాబట్టి. చూడండి, ఎండ్ మెసేజ్కి రండి. అరే మెసేజ్ కంటెంట్కి వెళ్ళండి, గో టు ద పేలోడ్. సి ఏం యాడ్ అయింది మీకు ఇక్కడ, ప్రోడక్ట్ యాడ్ అయిపోయింది కదా, ఐడి కిందనే ఏమైనా యాడ్ అయింది చూడండి. అంతా యాడ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో అడ్రస్ స్టార్ట్ అయిందా, మళ్ళా అడ్రస్ హైదరాబాద్ ఫోన్స్. అంటే ఒక స్పెసిఫిక్ లొకేషన్లో మొత్తం అన్ని ప్రోడక్ట్ డీటెయిల్స్ వచ్చినా, ఒట్టి 1 వచ్చిందా, ఒట్టి అన్ని యాడ్ వచ్చింది, ఓన్లీ 1 వచ్చింది. చూడండి, ప్రోడక్ట్ ఒకటే వచ్చింది. మనం ఇందాక మల్టీ మ్యాప్లో చేసిన 1 వచ్చింది, 2 వచ్చింది, 3 వచ్చింది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ప్రొడక్ట్ ఐడి 2 రావాలి, రైట్? నేను ఇక్కడ కంటెంట్ మాడిఫైయర్లోకి వెళ్ళి నేను ఏం చేసుకోవచ్చు అంటే, బాడీలోకి వెళ్ళి ఐ కెన్ గో యాజ్
నేను 6 పెడతా, 7 పెడతా టెంపరీ. అవునా? అప్పుడు ఈ ఓడేటా ఉంది కదా, ఓడేటాకి వెళ్ళి మీరు డైరెక్ట్ కనెక్షన్స్కి వెళ్ళి ప్రాసెసింగ్లోకి వెళ్తే ఇక్కడ ఇది పెట్టారు కదా ఫిల్టర్, ఇది తీసేయాలిగా, మనం ఫిల్టర్ పనికిరాదుగా. సెలెక్ట్ కొట్టి కావాలంటే ఇదంతా తీసేస్తాను. చూడండి చూడండి, రిమూవ్ ఫిల్టర్ ఉంది కదా, నేను రిమూవ్ చేస్తాను. ఓకే, ఫిల్టర్ని రిమూవ్ చేసా, ఫినిష్. మొత్తం 77 ఉన్నాయి, రైట్. 77 మనకు ప్రోడక్ట్ ఉంది, కానీ వచ్చేది ఎన్ని వస్తాయి గైస్? ఎన్ని వస్తాయండి? నేను నిద్రపోతుండ్రు నేను అందరూ? హా? ఎవరికన్నా అర్థం కావట్లేదా? అంత సుస్తుగా వింటే అంతలే ఉంటుంది గైస్. ఎవరెవరికి మళ్ళీ అర్థం కాలేదు మళ్ళీ చెప్పండి. సరే, మనం మీకు అర్థం కాలేదు అంటే నేను చెప్తాను, కానీ వితౌట్ ఇదేంటి, వేర్ ఇస్ దిస్ ట్రేస్, వేర్ ఆర్ దిస్ ట్రేస్? చూద్దాం. గో టు యువర్ మానిటరింగ్. చూస్తానండి, మెసేజ్లు ఎన్ని వచ్చినాయో చూస్తాను. లాక్కి వెళ్తున్నాను, ట్రేస్ ఇస్ దేర్. ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ వస్తాయి? అక్కడ నేను ఫిల్టర్ తీసేసిన, అన్ని తీసేసిన. మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేసి మెసేజ్కి వెళ్తే, పేలోడ్కి వెళ్తే, సి ఓన్లీ 7 మాత్రమే వచ్చింది చూడండి. ప్రోడక్ట్ ఐడి 77 ఉన్న దాంట్లో అంతే. నువ్వు ఇక్కడ స్పెసిఫిక్, నేను చెప్పాను కదా, ఎన్రిచ్ అంటే మీనింగ్ ఏంటి? స్పెసిఫిక్ ఎంప్లాయ్ కావచ్చు, స్పెసిఫిక్ పర్సన్ కావచ్చు, స్పెసిఫిక్ ఏదైనా ఒక డేటాను తీసుకోవాలి. మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే మీరు అందరూ ఒక క్వశ్చన్ అడిగి ఉండాలి, కానీ అడగలేదు. కానీ ఏంటండి, మీరు ఇక్కడ ఐడి పెట్టారు 7 అని ఉంది, ఒకవేళ ఆ 7 ఇక్కడ లేకపోతే ఏమవుతుంది? ఏమవుతుంది? ఏం రాదు, ఎంటీ డేటా పోతుంది. అంటే ఆబ్వియస్గా ఈ డేటా ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నామో యాడ్ డేటా లేకుండా సేమ్ కంటెంట్ డేటా వెళ్తుంది. ఇప్పుడు నువ్వు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నావు అనుకొని తీసుకెళ్ళావు, అసలు నీ దగ్గర ఇన్సూరెన్సే లేదు. ఫస్ట్ డిప్లాయ్ అవుతుంది సార్ అంతా. ఎందుకు అవ్వదు? డిప్లాయ్కి దాన్ని ఎందుకని అక్కడ కోడ్ లో డేటా లేదు? ఎక్కడ ఎలా తెలుస్తుంది సిస్టమ్కి డేటా లేదని? ఎక్స్టర్నల్ నుంచి వచ్చిన తర్వాత కదా డిప్లాయ్ అయ్యేది. డిప్లాయ్ అయిన తర్వాత కదా నువ్వు ఏమంటారు పుల్ చేసేది డేటాని. ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ నీకు సోర్స్ నుంచి ఎంటీ వస్తుందంటే ఎంటీ రాని, అది కూడా ఏమైంది ఏమంటాడు, నీకు ఏం డేటా లేదు నువ్వు వెళ్ళు అంటాడు. నీకు డేటా ఉంటే యాడ్ చేస్తుంది, డేటా లేకపోతే ఇట్ విల్ గో యాజ్ ఎన్ ఎంటీ. అండ్ ఆల్సో రిమెంబర్, ఖచ్చితంగా 2 కామన్ పాయింట్ అనేది ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఐడి 7 అని ఉందా, ఇక్కడ ఖచ్చితంగా ప్రొడక్ట్ ఏముండాలి? 7 అనే ఉండాలి. ప్రొడక్ట్ ఐడి అయినా లేకపోతే ఏదన్నా కావచ్చు, నువ్వు దేన్నైనా యాడ్ చేసుకో. ఖచ్చితంగా కీ ఎలిమెంట్ అంటే ఏంటంటే ఎక్స్టర్నల్ సిస్టమ్ దగ్గరను సెండర్ సిస్టమ్ దగ్గర కామన్గా ఉన్న నంబర్ అనేది ఉండాలి. ఇప్పుడు నువ్వు స్టార్ హెల్త్లోకి వెళ్ళావంటే యశోదవాడి దగ్గర స్టార్ హెల్త్ నంబర్ అనేది ఉండాలి ఖచ్చితంగా సేవ్ అయ్యి. అలానే స్టార్ హెల్త్ వాడి దగ్గర కూడా నంబర్ సేవ్ అయ్యి ఉండాలి. ఇద్దరి దగ్గర కామన్ ఫ్యాక్టర్ ఒకటి ఉండాలి. ఒకవేళ వాడు ఇద్దరి దగ్గర, నీ దగ్గర నంబర్ లేదు, నీ ఆధార్ కార్డ్ అయితే ఉంటుంది కదా, నీ ఆధార్ కార్డ్ నంబర్ రెండిట్ల దగ్గర ఉంటుంది కదా, సో అట్లీస్ట్ ఆధార్ కార్డ్ని బేస్ చేసుకొని అని తీసుకోవచ్చు. ఒకవేళ నువ్వు ఏదైనా వేరే ఫీల్డ్ ఏదైనా యాడ్ చేసుకొని కూడా నువ్వు వెరిఫై చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో యా గైస్, ఐఎమ్ స్టాపింగ్ హియర్. మీ అందరికీ ఏమైనా ఉందంటే అడగండి, లేకపోతే రేపు ఆ పేజ్ సైజు ఎలా, మండే వెనస్డే రోజు పేజ్ సైజ్ అవన్నీ చెప్తాను. మీకు ఈ టాపిక్ అర్థం కాలేదంటే కనుక చాలా ఇబ్బంది పడతారు, బికాస్ దిస్ ఈజ్ వాస్ట్లీ యూజ్డ్ ఫర్ సక్సెస్ ఫ్యాక్టర్ ఇంటిగ్రేషన్స్, ఆల్ ద ఏపీఐ ఇంటిగ్రేషన్స్. సక్సెస్ ఫ్యాక్టర్లు అయితే మీరు ఒకే చోట 5-6 కంటెంట్ ఎన్రిచర్లు వాడాల్సి వస్తుంది, 5-6 ఎట్ ఏ టైం వాడాల్సి వస్తుంది. ఎందుకు అని అంటే, ఒక ఎంప్లాయీ అంటే ఇప్పుడు నేను ఎంప్లాయీగా జాయిన్ అయ్యాను అనుకో, నా డేటా ఎక్కడ ఉంటుంది? ఒక చోటు ఉంటుంది. నా జాబ్ ఇన్ఫర్మేషన్ ఇంకో ఎంటిటీలో ఉంటుంది, నా జాబ్ లొకేషన్ ఇంకొక ఎంటిటీ దగ్గర ఉంటుంది, నా శాలరీ ఇంకొక లొకేషన్ దగ్గర ఉంటుంది. సో అలా డిఫరెంట్ ఎంటిటీస్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో వాటన్నిటి నుంచి మనం కామన్గా నా ఎంప్లాయీ నెంబర్ని తీసుకొని అన్నిట్లోంచి డేటా తీసుకుంటుంది, అన్నిటిని డేటా తీసుకొని క్లబ్ చేస్తుంది. సో అలాంటి వాటిలలో కంటెంట్ ఎన్రిచర్ అనేది కావాలి. ఏం గీస్తున్నారబ్బా గైస్? యా, నేను వెయిట్ చేస్తాను, పాజ్ చేస్తాను, నాకు నెక్స్ట్ క్లాస్ కూడా లేదు. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే, అసలు అర్థమై కాలేదండి, అసలు రిక్వెస్ట్ రిప్లై ఏంది, ఈ కంటెంట్ ఎన్రిచర్ ఏంది, ఏం చెప్పారు మీరు, అంతా గజిబిజిగా ఉంది అని అంటే చెప్పండి, వెనస్డే నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాం, నాట్ ఏ ప్రాబ్లం. లేదండి మాకు అర్థమైంది, ప్రాక్టీస్ చేస్తే ఏమన్నా రావచ్చు, రాకపోతే అడుగుతామన్నా అలా అయినా ఫైన్. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు రెస్పాండ్ అవ్వకుండా నా దగ్గర నుంచి రెస్పాండ్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఇట్ విల్ బి వెరీ వెరీ డిఫికల్ట్. ఎందుకంటున్నా అంటే,
సి మీరు మీరు ఏదన్నా అడిగితే నేను చేయగలను, అంతేగాని సైలెంట్గా ఉండి మీకు వచ్చింది రాలేదు అని నాకు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటే మాత్రం ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ గైస్. జస్ట్ మూమెంట్. హోల్డ్ పెట్టి ఒక్క నిమిషం అండి. అడగండి, ఇప్పుడు అడగండి అందరూ. వాట్ ఎగ్జాక్ట్లీ యూ నీడెడ్? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉన్నాయండి? బ్రో హలో, అడగండి అడగండి. మనకి స్పెసిఫిక్ డేటానే వస్తుందా లేదంటే మల్టిపుల్ డేటా రావాలంటే అట్లయినా వస్తుందా? మల్టిపుల్ డేటా అనేది మనకు రావాలి అని అంటే గనక మీరు అక్కడ కండిషన్ పెట్టారు కదా, ఏమని పెట్టారు? ఇప్పుడు కంటెంట్ మాడిఫైయర్ లో జస్ట్ నేను ఫస్ట్ మ్యూట్ చేస్తానండి, తెగ సౌండ్ వచ్చేస్తుంది. అక్కడ జస్ట్ మూమెంట్. ఓకే, సో మల్టిపుల్ డేటా అంటే మీరు సెండర్ ఇక్కడ సెండ్ చేసేటప్పుడు ఈ రూట్ బాడీ కంటెంట్ మాడిఫైయర్ లో పెట్టారు కదా. ఓకే, సో ఆ ఓకే కంటెంట్ మాడిఫైయర్ లో మీరు అడిషనల్ గా ఇంకొక రికార్డ్ పెట్టండి. స్టూడెంట్ ఈ నేమ్ యోగి ID 1 అని పెట్టే కదండి, ID 7 అని పెట్టే కదా, మీరు 8 అని పెట్టి కిరణ్ అని పెట్టండి, కార్తిక్ అని పెట్టండి, లేకపోతే మీ పేరు పెట్టండి. అప్పుడు ఎన్ని రికార్డ్స్ ఉన్నట్టు? మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నట్టే కదా. దాంతో ట్రై చేయండి, ఎందుకు రాదు, వస్తుంది. ఈ స్పెసిఫిక్ ఎన్రిచ్ కాన్సెప్ట్ నేను అంటున్నాను. కంబైన్ అంటే ప్రతి ఒక్క డేటా యాజ్ ఇట్ ఈస్ గా కంబైన్ చేస్తారు కదా. మీరు ఎన్రిచ్ లో ఏం చేస్తున్నారంటే కంటెంట్ మాడిఫైయర్ లో గనక నేను ఒకటే పేలోడ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంటెంట్ మాడిఫైయర్ లో నేనేం చేస్తున్నా, ఒక్క రికార్డే పెడుతున్నా. మీరు అలా కాకుండా మీరు ఏం చేస్తారు, ఈ స్టూడెంట్ రికార్డ్ ని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయండి. ఏమని చేస్తారు, ఇక్కడ స్టూడెంట్ అని పెట్టి మళ్ళా దీనిలోకి వెళ్ళి ID 2 అని పెట్టి ట్రై చేయండి. 1 డిఫరెంట్ ID, 2 డిఫరెంట్ ID కదా, అప్పుడు 2 ప్రోడక్ట్ ఐడి రావాలి కదా మీకు ఇక్కడ, రైట్? అలా కూడా ఎక్స్టెండ్ అవుతుంది. ఓకేనా? ఓకే. ఇంకా దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. యా మోహన్. రియల్ టైంలో ఓడేటా నుంచి లింక్ ద్వారా మనం ఇప్పుడు నేను నీకేం లింక్ చెప్పాను, ఇప్పుడు మనం డైరెక్ట్ గా మోహన్ సి మనము నువ్వు ఫస్ట్ లోనే మిస్టేక్ చేసావు. ఏం మిస్టేక్ చెప్పు, ఆలోచించు. ఓడేటా అనేది ఏంటిది? ఓడేటా ఎక్స్ట్రా డేటా ఎక్స్టర్నల్ కాదు, అలా ఆలోచించు. ఓడేటాకి నువ్వు ఎక్స్టర్నల్ సిస్టమ్ తోనే కాదు, నువ్వు బేసికల్గా ఏంటంటే ఏదైతే మీకు ఏపీఐస్ అని అనొచ్చు, లేకపోతే వెబ్ సిస్టమ్. నేను మొన్న కూడా చెప్పా, వెబ్ బేస్డ్ ఏవైతే అప్లికేషన్స్ ఉంటాయో వెబ్ త్రూ మనం కనెక్ట్ అవుతాం, వాడికి ఓడేటా వాడుతున్నామని. V2 అంటేనే XML, రైట్? నువ్వు సెండ్ చేసేటప్పుడే నీకు తెలియదా? అంటే మనం సెండర్ అనేవాడు ఏ ఫార్మేట్ లో పంపిస్తున్నా, మనకి CSV లో పంపించాడు అనుకో, మనం ఫస్ట్ దానికి ఎలా కన్వర్ట్ చేసి CSV టు XML గా కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసి అప్పుడు ఓడేటా V2 నుంచి వచ్చేదాన్ని మనము యాడ్ చేసుకుందాం. ఒకవేళ వాడు పంపించేది XML కానీ నువ్వు ఓడేటా V4 వాడమన్నాడు, అప్పుడు నువ్వు ఏం చేయాలి, ముందు కంటెంట్ కన్వర్టర్ వాడి దాన్ని JSON గా కన్వర్ట్ చేసి చేసుకోవాలి. సో వాడు ఏ ఫార్మేట్ లో పంపిస్తున్నాడు అనేది ఓడేటా V2 V4 లోనే ఉంది కదా, మళ్ళీ ఇంకా అక్కడ క్వశ్చన్ రాకూడదు కి సేమ్ ఫార్మేటా డిఫరెంట్ ఫార్మేటా అనేది. అదేంటంటే మనము వాడు ఎలా పంపించినా మనం కంబైన్ చేయాల్సింది రెండు ఒకే ఫార్మేట్లను మనం కంబైన్ చేయాలి. దాని తగ్గట్టు నువ్వు కన్వర్టర్స్ వాడుకోవాలి. మనం లింక్ ద్వారా కనెక్ట్ అవుతున్నారు కదా, అది ఎట్లా? లింక్ నాకు అర్థం కాలేదు. లింక్ అంటే ఇప్పుడు మనం ఎలా కనెక్ట్ అయ్యాం అలానే కదా, వాళ్ళు కూడా లింకే ఇస్తారు కదా మనకి, URLs ఇస్తారు కదా. ఓకే ఓకే. వాళ్ళు కూడా మనకి URLs, ఇప్పుడు ఓడేటా అంటేనే URLs. నీకు HTTPS ఇప్పుడు నార్త్ విండ్ సర్వీస్ అని ఎలా ఉందో ఓడేటా కూడా అలానే ఉంటుంది రియల్ టైంలో.
వాళ్ళే మనకు లింకులు ఇస్తారు. https://successfactors.acen అని, లేకపోతే వాళ్ళకి ఏదో యూఆర్ఎల్స్ ఉంటాయి కంపెనీ వాళ్ళకి, ఆ కంపెనీ తగ్గట్టుగా ఉంటాయి అన్నమాట. ఇంకా ప్రియాంక మీరు అన్మ్యూట్ చేస్తారా? మీకు ఏమైనా క్వశ్చన్ ఉందా? బాలకొండ. బ్రో ఇప్పుడు ఎక్స్టర్నల్ డేటా అనేది మనము రిసీవర్ నుంచి వచ్చింది కదా. రిసీవర్ కాదండి, ఓకే. అది నేను రిసీవర్ ఎందుకు పెట్టుకున్నా అంటే, ఇప్పుడు నువ్వు ఎక్స్టర్నల్ సిస్టమ్ కి ఒక కాల్ ఇస్తా. ఒక ఎక్స్టర్నల్ సిస్టమ్ ఏంటంటే బయట సిస్టమ్, అది సెండర్ రిసీవర్ పక్కన పెట్టు, ఓకే. అది ఒక సిస్టమ్ అంతే. అక్కడి నుంచి నువ్వు డేటా తెచ్చుకోవాలంటే వాడికి ఒక రిక్వెస్ట్ పంపించాలి కదా. అంటే నువ్వు బాబు నేను నీ దగ్గరికి వస్తున్నానని అంటే వాడు రిసీవర్ అవుతాడు కదా. రిసీవర్ అవుతాడు వాడు ఏమని, ఓకే నువ్వు నా దగ్గర ఒక రిక్వెస్ట్ పెట్టావు కాబట్టి నేను రిసీవ్ చేసుకున్నా ఆ రిక్వెస్ట్ ని, సరే నీకు ఇదిగో ఏం డేటా కావాలో నువ్వు తీసుకో అని చెప్పి నేను సిస్టమ్ ని డిఫైన్ చేశా. కానీ రియల్ టైంలో లేకపోతే మనం ఇక్కడ రిసీవర్ అన్నాడంటే వాడు రిసీవర్ కాదు, వాడు డేటాని రిసీవ్ చేసుకోవడం లేదు, వాడు మన రిక్వెస్ట్ ని రిసీవ్ చేసుకుంటున్నాడు. సో అందుకు అక్కడ రిక్వెస్ట్ పెడతాం. ఎక్స్టర్నల్ సిస్టమ్ అనేది ఒక సిస్టమ్ అంతే. ఇప్పుడు నువ్వు అక్కడ రిసీవర్ పెడతావా, సెండర్ అంటే ఏంటి, వాడే పంపించాలి, నువ్వు రిక్వెస్ట్ పెట్టడానికి ఏముండదు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నావు, ఓ డేటా వాడడం కోసం రిక్వెస్ట్ రిప్లై వాడుతున్నావు, అంటే నువ్వు రిక్వెస్ట్ పెడితేనే కదా వాడు రెస్పాన్స్ ఇచ్చేది. సో దానికోసం అనమాట. ఓకే, ఇట్స్ నాట్ లైక్ ఇది ఖచ్చితంగా రిసీవరే కాదు, అది ఓ డేటా అనేది ఒక సిస్టమ్, దాని నుంచి మనం డేటా తెచ్చుకోవాలి, ఎక్స్టర్నల్ సిస్టమ్ అది తెచ్చుకోవాలి కాబట్టి మనం అలా అలా మెన్షన్ చేసాం అన్నమాట. Anybody else? Okay, thank you then. See you on Wednesday. I will come up with again this content enricher లో ఏవైతే పేజ్ సైజ్ ఉందో అదంతా చెప్పి, the next concept is local integration process కదా, local integration process, and later then I will start your SFTP adapter. SFTP adapter అది అయిపోయిన తర్వాత మ్యాపింగ్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. అది అయిపోయిందంటే మీకు 35% అయిపోయినట్టు కోర్స్. మ్యాపింగ్ అయిపోవడానికి మీకు ఆల్మోస్ట్ 7 days పడుతుంది. 4 days, 2 days SFTP adapter, 1 day local integration process, and 7 days మీకు మెసేజ్ మ్యాపింగ్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ గాయ్స్. సారీ మోహన్ చెప్పు. అండ్ ఎస్ఎఫ్టీపీ సర్వర్కి మనం సపరేట్గా అకౌంట్ క్రియేట్ చేయాలా? మనం గూగుల్లో మనకు లేవు కదా SFTP, సో మనం క్రియేట్ చేయాలి. చెప్తాలే క్లాస్, ఇంకా అవ్వలేదు కదా, వీళ్ళకి చెప్పా ఆల్రెడీ, బట్ ఐ విల్ టెల్ ఎలా క్రియేట్ చేయాలి. సింపుల్, అది 7 days ఉంటుంది ఆప్షన్. ఐ విల్ టెల్ ఎవ్రీథింగ్. మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రతి ఒక్క అడాప్టర్కి ప్రతి ఒక్క మనకు సర్వర్లు అనేవి ఉన్నాయి ఫ్రీగా ఆన్లైన్లో. ఓకే, థ్యాంక్ యూ ఆల్, బాయ్.